शिवाय गुरवे नमः। 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 జీవుల మనస్సులలో సమత్వ భావన వచ్చి తీరాలి. ముఖ్యంగా ఎవరైతే లక్ష్యం ఏర్పరచుకున్నారో వారికి ఆ సమత్వ భావన అర్థం అవటం కాదు, ఆచరణలో ప్రయత్నపూర్వకంగా అది ఎంత కష్టమైనా సరే దానిని ఆచరణలో పెట్టి తీరాలి. ఆచరణ ఒక్కటి మాత్రమే అద్వైత సిద్ధినిస్తుంది. లేస మాత్రమైన ఈ యొక్క అసమత్వం అంటే భేద భావన అది పిల్లల పట్ల, సొంత పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఆ మాత్రం చూపించినా కూడా, అంటే ఆ కాస్త భేదం, నా పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు అన్న, నా తల్లిదండ్రులు వాళ్ళ తల్లి, అలా ఏమాత్రం భేదం చూపించిన వ్యవహారంలో, మాటల్లో అది సమత్వ భావన కాదు. కాబట్టి ఇక్కడ ఆ సమత్వ భావన పరమాత్మచే ఏర్పరచబడిన చంద్రుడు, సూర్యుడు, చెట్లు వీటన్నిటికీ ఉంది. అవి సాధన చేయలేవు, కానీ అవన్నీ కూడా సమత్వ భావనతో ఉన్నాయి కాబట్టి అవన్నీ పూజనీయాలు. మానవుడు కూడా ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనండి ఏదైనా సరే పరమ సత్యం తెలిసాక, పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా ఆ సమత్వ భావనని అతను గనక ఆచరణలో పెట్టకపోతే అతని యొక్క జన్మ వృధా. మరలా ఎన్నోసార్లు చెప్పినట్టుగా ఏ నికృష్ట జన్మలో పొందవలసి వస్తుంది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి అంతర జీవితం యొక్క నిర్మాణము ఎవరిది వారి అధీనంలోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ప్రవర్తించాలి అనేది మీ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. వారి వల్ల అని మీరు చెప్పేది కేవలం ఒక సమర్థింపు మాత్రమే. సరే ఎవరో అవతల వాడు పరమ దుర్మార్గులో లేకపోతే మొండి వాళ్ళు ఏదో అయినప్పుడు కొంత, కానీ మనస్సులో ఆ తపన కానివ్వండి, సాధన కానివ్వండి చేసి తీరవచ్చు. అందులో ఎప్పుడు కూడా జంకవలసిన పని లేదు. నీవు మనసులో ఏం చేస్తున్నావో అవతలి వారికి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. వ్యవహారంలో ఉంటే ఉండవచ్చు కాక వారి యొక్క, కానీ ఎప్పుడైతే నీవు మనసులో ఆ నిరంతర చేస్తూ సమత్వ భావననే పెట్టుకుని ఉన్నప్పుడు, స్వహామి అహం అన్నాడు కాబట్టి మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. అందులో ఏ సందేహం పడవలసిన ఆవశ్యకత లేదు. జీవితం పట్ల ఈ యొక్క భావనలే మానసికంగా భూత భవిష్యత్ కాలాల మధ్య తిరుగుతూ దుఃఖభరితుల్ని చేస్తుంది. వాళ్ళు సంపాదించి ఇచ్చారు, నేను సంపాదించి ఇవ్వాలి, లేదా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వాలి, ఇలా ఏవో రకరకాలు. వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చెయ్యాలి, ఎవరు చేస్తే నాకేంటి, నేను చేసి తీరుతాను, ఇలా ఎన్నో రకాల భావనలు, భయాలు. నిన్న మొన్న అంతా వరుసగా చెప్పుకున్నది అదే, భయాలు. రకరకాలైన భావనలే భయాలు, సమర్థింపులు. ఇక దానితో జీవితం అస్తవ్యస్తం, అంటే దుఃఖభరితమే. ఎప్పుడు ఏదో భయం, అసంతృప్తి, ఇది దీంతోటే సరిపోతూ ఉంటుంది. ఇక వాడి సాధన మాటకి ఏం ముందుకు వెళుతుంది. వాటి పరమ సత్యం తెలిసిన తర్వాత తెలియని వాడి పరిస్థితి వేరు.
తెలిసిన తరువాత భయపడవలసిన అగత్యము లేదు అన్నది సుస్పష్టం. ఏమీ డౌట్ లేదు అందులో, ఎక్కడ లేస మాత్రం కూడా లేదు. భయపడవలసిన అగత్యం లేదు. ఉన్నది అతనే, చూసుకునేది అతనే, రాసింది అతనే, జరిపేది అతనే, సర్వము అతనే అయినప్పుడు నేను లేనే లేదు. నేను లేనప్పుడు నాకు దేని వల్ల భయం, దేని నుంచి భయం? ఈ ప్రశ్న వేసుకోగలిగితే ధైర్యంగా వాడికి భూత భవిష్యత్తులే లేవు. భూత భవిష్యత్తులు ఉన్నవాడికే భయం. సంపాదించిన ధనం ఏమైపోతుందో, నువ్వు ఎంత బాధపడ్డా, ఎంత భయపడ్డా, నువ్వు పోయాక ఎవరేం చేస్తారో నీకు తెలియదు. ఒకవేళ నీకు తెలిసింది అనుకున్నా, నువ్వు చేసేది ఏమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు. మరి ఏది లేనప్పుడు దేనికి తాపత్రయం? ఉన్నప్పుడు మటుకు ఏం చేయగలుగుతున్నావు, ఎన్ని చేయగలుగుతావు? ఒకరి మనస్సుని మార్చగలవా, లేదా ఒకరి మనస్సులో ఏదన్నా భావనని ఇచ్చేయగలవా? ఇలా ఏది చేయలేనప్పుడు అన్నీ చేయగల సమర్థత ఉన్న పరమాత్మని నమ్మటంలో ఎంతటి విఘ్నత ఉన్నది. కాబట్టి పరమ సత్యం తెలిసిన తర్వాత సర్వసమర్థుడైన పరమాత్మ ఎందే మనస్సును నిలిపి ఉంచాలి. ఆ పరమాత్మ యొక్క సర్వస్వ శరణాగతి, ఆ లక్షణాలతో వ్యవహరించడమే సర్వస్వ శరణాగతి. పరబ్రహ్మము లక్షణాలతో వ్యవహరించటమే సర్వస్వ శరణాగతి. ఆ యొక్క పరం గురువుకి సర్వస్వ శరణాగతి అంటే శిష్య లక్షణాలు ఉండాలి. నేను అన్న అహంకారం లేకుండా ప్రవర్తించడం సర్వకాలాల్లోనూ. శిష్యుడికి విడిగా ఒక భావన, అంటే తన భావనని గురువుకి ఆపాదించరాదు. అనుకున్నాను కాబట్టి అని కానీ సొంత అభిప్రాయాలు తెలియదు అంటూ ఉంటారు కొంతమంది. తెలియకపోతే తెలుసుకుని చేయాలి, అంతేగాని తెలియదని గురువుని కష్టపెడతారు. తెలియదు తెలియదు అంటారు. ఇది అమాయకత్వమా? కానే కాదు, సమర్థింపు. తెలియదు అనే పదము శిష్యుడిలో ఉండరా? వాడు శిష్యుడు ఎలా అవుతాడు, సాధకుడు ఎలా అవుతాడు? తెలియదంటే తెలుసుకుని సాధన చేయాలి, తెలుసుకుని ఆచరణ పెట్టాలి, వాడే సాధకుడైన శిష్యుడై. కాబట్టి పరబ్రహ్మది కొంత బాగానే ఉంది, ఎవరికి ఇది చేయక్కర్లేదు, హాయిగా బ్రహ్మ లక్షణాలతో వ్యవహరిస్తే చాలు. కాబట్టి అలా చేసినా నష్టం లేదు. ఆ పరబ్రహ్మం ఎందు సర్వస్వ శరణాగతి అంటే ఆ పరబ్రహ్మం యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టడమే, ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి బహుశా అది కొంచెం సులభం అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఒక గురువుకి శిష్యులుగా కానీ సాధకులుగా కానీ ఉండాలి అంటే తెలియదు అన్న మాట రాకూడదు, తెలుసుకోవాలి. గురువు పట్ల ఎలా వ్యవహారం చేయాలో తెలియాలి. అసలు ఎలా వ్యవహారం ఏమిటి? నీ యొక్క ఆలోచన లేకపోతే వ్యవహారం ఎప్పుడు బ్రహ్మాండంగానే జరుగుతుంది. నీ ఆలోచన వచ్చినప్పుడే తెలియదు అంటావు. రకరకాలుగా ఉంటుంది. ఇక ప్రాపంచిక విషయాలే ఉంటాయి అక్కడ, బాహ్యమైనదే ఉంటుంది తప్ప అద్వైతం ఎక్కడుంటుంది? ఆ అద్వైతం నీలో ఉండాలి. గురువే సర్వస్వము అన్న అద్వైత భావన ఉన్నప్పుడు వ్యవహారం బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే సాధన కూడా జరుగుతుంది. ఈ ప్రపంచంలో జీవించినంత మాత్రాన ఏది మీ సొంతం కాదు, కానే కాదు ఎప్పటికీ. ఆ విషయం దృఢంగా పరమసత్యం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, ఏమీ సందేహం లేదు. ఇవాంటిది నీది మరుసగని ఇంకోటిది అవ్వచ్చు గాక, ఏ విధంగానైనా సరే.
ఏది నీకు చెప్పడానికి లేదు. అలా ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఇప్పుడున్న మనిషి ఇంకొక సెకండ్ లో ఉంటాడని లేదు. అంటే ప్రాణమే పోతుందని అక్కర్లా, అచేతనులు కూడా కావచ్చు. వారిలో శక్తి ఆ మరుసెకను ఉండవచ్చు, ఉండదు. ఇలా ఎన్నో చూశారు మీరందరూ. మీ అందరికీ పరమ సత్యం తెలిసినది, దృఢంగా కూడా తెలుసు. ఈ ప్రపంచం అంతా పరమాత్మే, కనపడినా కనపడకపోయినా. ఆ పరమాత్మ ఆజ్ఞ లేనిదే అది కదలదు. కదలంది కదులుతోంది అన్నా కూడా పరమాత్మ ఆజ్ఞే. ఇలా సర్వము ఆ పరమాత్మ యొక్క చమత్కారమే, సమర్థతే. అది ఎవరైతే కృతనిశ్చయులు అవుతారో దాని యందు, వాడికి ఈ నశించే ధనము, సంపద, వస్తు విషయాల పట్ల, అంటే వస్తువులు విషయములు అంత పెద్ద ఏమి ఉండదు. హాయిగా ఉంటాడు. ఏది ఎలా అయినా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. తపన, తాపత్రయము, ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఏవి జరగవు. సత్యం అవగతమైన తర్వాత జీవితాన్ని ఒక నాటకం లాగా చూడగలగాలి. సత్యము నిజంగా అర్థమైన వాడు ఇలా చూస్తాడు. పరమ సత్యము బోధపడిన తరువాత ఇక వాడు దేని గురించి చింత కానీ ఇంకోటి లేకుండా ఒక నాటకం లాగా దాన్ని వీక్షిస్తూ ఉంటాడు, తన పాత్రని కూడా. రంగస్థలము మీద అంటే అప్పటికప్పుడే, సినిమా యాక్ట్ చేసిన వాడు కూడా చూస్తూ ఉంటాడు. వాడేమో ఎగ్జైట్ అయిపోడు, అందులో చచ్చిపోయాడని వీడు ఏడవడు. అదంతా ఒక నాటకం. డైరెక్టర్ చేతిలో ఎలా నడవాలో అలా నడుస్తూ ఉంటుంది. వాడి డైలాగులు కానీ ఏదైనా అంతే. రంగస్థలం మీద కూడా అంటే ఈ నాటకాలు వేసే వాళ్ళు అయినా వాడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఆ డైరెక్టర్ ఏం చెప్పాడో ఆ డైలాగులే కొట్టాలి. అది అయిపోయిన తర్వాత వాడు నోరు పూసుకునే ఉండాలి. ముందే వాడి చేత మట్టి పట్టిస్తాడు, వాడు అవన్నీ నేర్చుకుంటాడు. ఇక్కడ కూడా మీరు నేర్చుకోవాల్సింది నామం. ఆ నామం చేస్తూ ఉన్నప్పుడు నామమే చెప్తూ ఉండండి. ఈ నాటకం అంతా ఆ నామం చెప్పటంలో, ఆ మధ్య మధ్యలో మాటలు ఆయన మాట్లాడతారు. స్క్రిప్ట్ అప్పుడు ఆయనది మీ నోట్లోంచి ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ఆయనకి అభేదం కాదు, మీరు ఆయన సేమ్. కాబట్టి దిగులు అక్కర్లేదు. ఏం మాట్లాడాలండి అన్న ఆలోచన అక్కడ. ఆలోచన లేని వాడే శిష్యుడు కానివ్వండి, సాధకుడు కానీ అంటారు. ఆలోచన దేని పట్ల ఉన్నా సరే బాగా గుర్తుపెట్టు. దేని పట్ల అయినా సరే, భూత భవిష్యత్ వర్తమానాల పట్ల ఏది ఉన్నా అది అన్ని కలిపి చెప్పడమే. అంటే విషయాలు, బంధువులు, ఏదైనా సరే నేను అనేది ఉన్నది. ఆలోచన ఉన్నది అంటే నేను ఉన్నది. ఆ నేను ఎప్పటికీ పరమ శ్రేయస్సును పొందలేదు కాక పొందలేదు. కాబట్టి సత్యం ఎప్పుడైతే అవగతం అవుతుందో రంగస్థలంపై జరిగే నాటకం లాగా చూడాలి. వారికి మనకు ఉన్న బంధము భార్య, భర్త, సేవకుడు, యజమాని కాక ప్రేమతో అర్థం చేసుకుంటూ చూడగలుగుతారు. బంధాన్ని చూస్తే స్వార్థం వస్తుంది. నా పిల్లలు బాగుండాలి, పక్కవాడు ఏమైతే నాకెందుకు అని. ఇలా రకరకాల మోసపూరిత భావనలు. నేను బాగుంటే చాలు, నేను ఆస్తులు సంపాదించుకుంటే చాలు, ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు వస్తాయి. రెండవది, వాడికన్నా నేను ఎక్కువ సంపాదించాలి, ఏ దారైనా పర్వాలేదు, నాకంటూ ఒక గుర్తింపు కావాలి అని తాపత్రయపడుతూ ఉంటాను. నీకు గుర్తింపు అనేది సహజంగా వస్తే అది ఎప్పటికీ ఉంది. పరమాత్మ చేత నీవు గుర్తించబడితే అది శాశ్వతం. నశించే వాళ్ళు గుర్తించే గుర్తింపు ఎప్పుడు నశించేది. ఎందుకంటే నిన్ను గుర్తించిన వాడు నశిస్తాడు. వాడి చేత గుర్తించబడడానికి ఎందుకండి తాపత్రయం? వాడికి తాపత్రయం పడేవాడు వీడు నశిస్తాడు, వాడు నశిస్తాడు. వాడి గుర్తింపు అనేది కూడా ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ఇంకా ఇద్దరు నశించిన అది నశిస్తుంది. కాబట్టి నిజమైన విజ్ఞత ఎవరు శాశ్వతలో వారి చేత గుర్తించబడాలి.
ఆఫీసులో బాస్ చేత గుర్తించబడాలని కోరుకుంటారు కానీ ప్యూన్ చేత గుర్తించబడాలని కోరుకుంటాడంటే ఎవడన్నా బుర్రున్నవాడు ఎప్పుడు ప్యూన్ చేత గుర్తించబడాలని కోరుకోడు వేరే వేరే వాళ్ళు తప్ప. బాస్ గుర్తించాలి అని కోరుకుంటాడు. అప్పుడు వాడికి ఏ ప్రమోషన్ ఇంక్రిమెంటో ఏదో అది లభిస్తుంది. అక్కర్లేని వాళ్ళు ఏం చేస్తారు, ప్యూన్ కాకా పట్టేస్తే బాస్ ఏదో చెప్తాడనుకుంటారు. అలా ఉంది. అంటే ఆ నశించే గుర్తింపు కోసం నశించే వాళ్ళని ఆశ్రయించడం, వారి వెనకాల తిరగటం, వారి కోసమని వారికి అంటే ఇక రకరకాల బాధ్యతలు. కాబట్టి వాడు నశిస్తాడు, నువ్వు నశిస్తావు. ఎవరు ముందు వెనకాల నీకు తెలియదు. కాబట్టి నీకు వచ్చిన గుర్తింపు అంతే. ఎంతో మంది ఇప్పటికి మరణించారు, మరణిస్తూనే ఉన్నారు. అందరికీ గుర్తింపులు ఉన్నాయా? ఏమీ లేదు. గుర్తింపు ఉన్న వాళ్ళు పరమాత్మ చే కాకుండా బాహ్య ప్రపంచంలో గుర్తించబడిన వాళ్ళు ఏదో పేపర్లో వేస్తారు, ఫలానా వాడు చనిపోయారు, అది ఇది, కాకపోతే వర్ధంతులు జయంతులు అంటారు అంతే. ఆ ఒక్క రోజు ఏదో ఆ మంచితనం కాస్త పడుతుంటే కాస్త అది. అసలు నీ పేరు నీ తర్వాత తరాల వరకే గుర్తు లేకపోతే ఇంకేమిటి నీ కష్టం? ఎవడో గుర్తించి పేపర్లో వేస్తే ఏంటంటే వస్తుంది, ఏమీ రాదు. ఆ పేపర్ నువ్వు చూసుకోలేదు. నువ్వు నీ ఆస్తులు ఇచ్చిన వాళ్ళు చూడరు, వాడికి ఎందుకండి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క బంధువుతో కాక సమత్వ బుద్ధితో చూడాలి అందరినీ కూడా. వారి పట్ల వ్యవహారం ఒక బంధంతో చూసినప్పుడు అది బాధను కలిగిస్తుంది, ఎందుకంటే బంధాన్ని కలిగిస్తుంది కాబట్టి. సమత్వ బుద్ధి ఎప్పుడు కూడా బంధాన్ని కలిగించదు, కాబట్టి బాధ ఉంది. అందరినీ ఆ విధంగా చూడగలిగినప్పుడు అందరితో సమత్వ భావంతో ఉండవచ్చు. ఎవరైనా వచ్చి దూషించినా కీర్తించినా, అంటే దూషిస్తే విరోధిగా చూడం, పోగినంత మాత్రాన వాడు ఆహా మంచివాడు మనవాడు అని అంటారు. ఈర్ష్య అసూయ ద్వేషాలు కలగవు, హాయిగా ఉంటాయి. అవన్నీ ఏమీ లేకుండా భావం లేదు కాబట్టి అభేదం లేదు, అభేదం కాబట్టి ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. అయితే వీడు తిట్టాడు, వాడు అన్నాడు, నేను ఇంత చేశాను, వీడు అలాగా నాకు చేస్తాడో చెయ్యడో, వీడు ఏమైపోతాడో, వీడు ఏం చేస్తాడో, ఎప్పుడు అదే నిద్ర కూడా పోదు. 100 సార్లు ఫోన్లు చేస్తారు, ఏమైంది ఏమైంది ఏమైంది. వాడికి నిద్ర పట్టదు, అక్కడ ఏమైపోయిందో అని టెన్షన్ కంగారు. ఇలా రకరకాల భావనలతో ఎప్పుడు అలజడి, ఎప్పుడు ఏదో ఒకటి. ఇక దాంతో ఈర్ష్య అసూయ కోపాలు, అనకూడని మాటలు, ఇలాంటి రకరకాలు. ఇవన్నీ మీ అందరికీ అనుభవంలో ఉన్నది. కాబట్టి అందరిలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని గుర్తించిన వాడు సమత్వ భావంతో ఉంటాడు. అంటే అందరి పట్ల ప్రేమపూర్వకంగానే ఉంటాడు. ఆ సహనం వాడిలో ఉండాలి. ఉన్నప్పుడే వాడు సాధకుడు కానీ శిష్యుడు కానీ అవుతాడు. సాధన లేదే పరమాత్మ లభ్యం కాదు. సమత్వ భావం లేదే సాధన చేయలేడు. ఎందుకంటే సాధన యొక్క ఫలితంగా వాడు సమత్వ భావన ప్రయత్నపూర్వకంగా దైనందిన జీవితంలో వాడు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే. ఇక్కడ ఈ సమత్వ భావన అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఇక్కడ అర్థము మీ దైనందిన జీవితంలో మీరు ఎలా ఉన్నారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు అనేక మందితో వ్యవహారం జరుగుతూ ఉంటుంది, అనేక విషయాలతో, ఈ బంధాలతోటి వ్యవహారం ఉంటూనే ఉంటుంది. అంటే ఆ వ్యవహారం అనేది పరమాత్మ భావనతో ఉన్నప్పుడు దిగులు, అలా కాక బంధముతో కూడి ఉంటే కనుక అది ఎంతటి భయంకరమైన స్థితి కలిగిస్తుందో మీ అందరికీ పెద్ద తెలియంది ఏం కాదు, అందరికీ తెలిసిందే.
అంతఃకరణంలో రెండు రకాల భావాలు, శబ్దము నామము. అంటే మీ పేరు అనండి, లేకపోతే ఒక వ్యవహారం. ఇంకొకటి భావాత్మకమైన రూపం, ఆకృతి. మనస్సు అనేక శబ్దములతోటి, వాటికి సంబంధించిన రూపముల ఆలోచనలతోటి నిండి ఉంటుంది. ఈ నామము అంటే, ఈ పేరు అంటే నేను అనే పేరు. ఇక ఆ నేనుకి ఎన్నో, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, ఇలా. ఇక ఇల్లు అనగానే అనేక వస్తువులు. ఇలా ఈ రకంగా మనస్సంతా శబ్దములతోటి, వాటికి సంబంధించిన ఆలోచనలతోటి నిండి ఉంటుంది. మనస్సే జీవితంగా గడుపుతాడు. ఏదైనా గుర్తు రాగానే అది విషయమా, వస్తువా, ఒక బంధమా, పేరా అనగానే వాటి ఫ్లాష్ బ్యాక్లన్నీ వీడికి గుర్తొస్తాయి. సహజంగా మతిమరుపు వచ్చిన వాడికి తప్ప. అందుకే పరమాత్మ వయసుతో పాటు మతిమరుపు పెట్టారు. పరమాత్మ గుర్తుంటే నష్టం లేదు, పరమాత్మ తప్ప వాడికి అన్ని గుర్తుంటే అది గోడ. అన్ని మర్చిపోతూ ఉంటాడు కొంత వయసు వచ్చాడు. అప్పుడైనా నన్ను గుర్తు పెట్టుకుంటాడేమో అని ఆయన ఆశ. మతి పరిపించి వీడేం చేస్తాడు, డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు. అయ్యో డాక్టర్ గారు, నేను అన్ని మర్చిపోతున్నాను, నాకు భర్తీ అంటాడు. మందుతో అన్ని గుర్తొస్తాయి. వయసుతో వచ్చిన సహజ లక్షణాన్ని గుర్తించి, అయ్యో ఇంత వయసు అయిపోయింది, ఇలా జరుగుతుందే, ఇప్పుడైనా నేను ఆ పరమాత్మని మర్చిపోకుండా గట్టి పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటే వాడేమైనా బాగుపడుతుంది. కాబట్టి అనేక రకమైన ఈ శబ్దాలు, ఈ యొక్క ఇది ఇందాక చెప్పినట్టుగానే బంధములు, విషయములు, ఇక చెప్పక్కర్. మనస్సే జీవితం అంటాడు. కాబట్టి జీవితం అంతా వీటికి బందీలై బంధంలో గడుపుతారు. ఇక బంధము ఉందంటే ఇక వాడికి ఎప్పటికీ విముక్తి రానే రాదు. ఎందుకంటే ఉంది అంటున్నాడు. బంధం ఉంది అన్నవాడు విముక్తి ఎలా లభిస్తుంది? తన్ను తాను కట్టేసుకున్నాడు. ఎవరినో ఇప్పమంటే ఎలా ఇప్పుతారు? ఒరే నువ్వేరా కట్టేసుకుంది, నీ తాడు నువ్వే ఒప్పుకోవాలి. కాబట్టి ఆ తాడు విప్పుకోవటము ఎటువంటి కష్టం లేకుండా అంటే పరమాత్మకు తప్ప ఎవరికీ సాధ్యం కాదు. పరమాత్మ అంటే ఇక్కడ గురువులను కూడా, వారు మాత్రమే ఈ బంధాలని, అంటే ఎన్ని బంధాలున్నా అవి నిన్ను బాధించకుండా నిన్ను కాపాడుతూ ఉంటాయి. అన్నీ ఉంటాయి కానీ ఏది నిన్ను బాధించదు. దేవుణ్ణి ఇంత ప్రార్థిస్తున్నా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడని అంటూ ఉంటారు. ఎంతో పూజ చేస్తూ ఉంటానండి, మొన్న ఒక ఆవిడ ధర్మం చేస్తూనే ఉంటాను, ధర్మంగా ఉంటాను, పూజ చేస్తాను, నాకే ఎందుకు వచ్చిందండి అంటుంది కష్టం. అది శారీరకమా, బాహ్య బంధములతోట, ఏదైనా సరే డబ్బుతోట, ఇలా అనుకుంటూ ఉంటారు నాకు ఎందుకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడైనా బుద్ధి రావాలి. అంటే నాలో ఏదో సరిగ్గా లేదు కాబట్టి నాకు ఈ కష్టం వచ్చింది అన్న విఘ్నత ఉన్నవాడు దేవుణ్ణి ప్రశ్నించాడు. ఆయన అసలు ఏది సృష్టించడు, ఆయన నిన్ను మాత్రమే సృష్టించాడు. నువ్వు రకరకాల పేర్లు పెట్టుకుని తిరుగుతున్నావు. ఆ పేరు అన్నావు, ఈ పేరు అన్నావు, ఎన్నో పేర్లు. వీడు నావాడన్నావు, కాదన్నావు, ఇవి నావి అన్నావు, దాచుకున్నావు. ఇవన్నీ నువ్వు చేసావు. నువ్వు చేసి ఆయన అంటే ఎలాగా? రే అవన్నీ వదిలేరా, నీకు ఏ కష్టం ఉండదు అన్నాడు. అయ్ ఎలా వదిలేస్తానంటుంది. పట్టుకున్నావు కాబట్టి అనుభవించు, పట్టుకోకపోతే ఏం లేదు. అదే మరి అందుకే పసిబాలుడితో పోలిస్తారు. ఆ తర్వాత కోమాలో ఉన్నవాడికి, కోమాలో ఉన్న వాళ్ళకి ఏం బాధండి? వాళ్ళకి ఏమీ లేదు, చూసేవాడికే బాధ. మర్చిపోయిన వాళ్ళకి ఏం బాధండి? అన్ని మర్చిపోతే అది గొడవ లేదు, ఎవరితోటి ఏ గొడవ లేదు, ఎవరు వీళ్ళెవరు వాళ్ళెవరు అన్న గుర్తింపు లేనప్పుడు వాడికి ఇంకా బాధ ఏముంది? లేదు. కానీ ఇవన్నీ అజ్ఞానమా ఏమిటి అంటే, సత్యం తెలిసిన తర్వాత అజ్ఞానం ఎలా అవుతుంది? సత్యం తెలిసిన తర్వాత కూడా బంధాల పట్ల వ్యామోహం.
వస్తువుల పట్ల. ఇక సరే, వాటి పట్ల వీటి పట్ల ఏమిటి, ఒక్కొక్కరికి ఒకదాని పట్ల అంటారు, ఒక్కొక్కరికి కొన్ని విషయాలను అలా పట్టుకుని ఉంటారు. పట్టుకున్నది ఏది కూడా మీకు దుఃఖాన్ని ఇస్తుంది తప్ప సంతోషాన్ని ఇవ్వదు. అనుకుంటారు అంతే, అది సంతోషం. ఎన్నో అనుభవాలు పట్టుకున్న దాని వల్ల ఎన్ని ఏమిటి జరిగింది అని. కాబట్టి జాగరూకతతో ఉండాలి. ఇవన్నీ నిజం కావు, ఇవన్నీ నశించేవే అని విజ్ఞతతో కనుక ఆలోచించగలిగితే ఒక సాధకుడిగా సరైన నిర్ణయం తీసుకోగలిగినప్పుడు ఇహ ఆ భ్రాంతి సహజంగా నశించిపోతుంది. అంటే మరలా ఉత్పన్నం అవ్వదు, సహజంగా నశించింది మరలా రాదు. సహజంగా నశించిపోయింది. విత్తనం సహజంగా ఇంకా అది దానిలో శక్తి లేదు. అప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ విత్తనం మొలకెత్తదు. ఇది అంతే. ఎవరికైతే పరమసత్యం తెలిసి అనుభవపూర్వకంగా ఈ అజ్ఞానం తెలియవచ్చిందో, అంటే బంధాలతో అన్నిటితో వేటితో అయినా సరే దుఃఖమే ఉన్నది, ఇవన్నీ కూడా నశించేవే, దుఃఖము శాశ్వతం కాదు, దేహంతో వచ్చినది ఏవి శాశ్వతం కాదని బాగా తెలిసిన తర్వాత నిజంగా తెలుసుకున్నవాడు, నిజంగా అనుభవం పొందినవాడు. ఎందుకంటే అనుభవం పొందిన తర్వాత కూడా వాటి పట్ల మమకారము, వాటి పట్ల దాంతో ఉన్నాడు అంటే వాడు తెలిసినా తెలియనట్టున్నాడు, అంటే కపటి. వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. ఎవరిని మోసం చేస్తాడండి? ఎవరిని మోసం చేయడు, అక్కడ ఉన్నది పరమాత్మ. కాబట్టి తనని తాను మోసం చేసుకుంటున్నాడు. ఇంకా బంధముల పట్ల, విషయముల పట్ల, వీటన్నిటి పట్ల ఏదో రకమైన, అది చిన్నదా పెద్దదా అన్నది కాదు, నీకు ఉన్నది వ్యామోహం. వ్యామోహం ఉన్నవాడు ఎప్పుడు బాగుపట్టు, వాడికి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుందే ఉంటుంది. ఆత్మనిష్ట కలగదు వాడికి. ఎందుకంటే తను తాను మోసం చేసుకునే వాడికి ఆత్మ ఎలా తెలియబడుతుంది? కేవలం వాచా వేదాంతిగా ఆత్మ గురించి మాట్లాడతారు. ఆత్మలాగే సర్వకాలాల్లోనూ ప్రవర్తిస్తారు. నామం లేకపోతే రూపం లేదు. ఇక రూపం లేదు కాబట్టి ఆలోచన లేదు. బతుకున్నప్పుడు ఆలోచనలు, కానీ చనిపోయాక ఆలోచనలు ఉండవు కదండి. ఇక్కడ చనిపోవటము అంటే నేను నశించినప్పుడు అని అర్థం. చనిపోయినప్పుడు అంటే దేహం పోయినప్పుడు కాదు, ఇక్కడ ఇప్పుడు భోజనం. నేను నశించిన వాడికి ఆలోచన, దేని గురించి ఆలోచన, ఏది పొందాలి ఏది వద్దనుకోవాలి, అసలు ఆలోచన దేనికి? వాడికి భూత భవిష్యత్తులే లేవు, వాడు ఉన్నాడు అంతే. వాడు వర్తమానంలోనే ఉంటాడు. భవిష్యత్తు ఏమిటి అనుకున్న వాడికి భూతకాలం చూసి భయపడి భవిష్యత్తును ఏదో నిర్మించాలని అనుకుంటాడు. ఏమిటి వాడు చేసేది? ఇలా ఎన్నో చదువుతున్నారు, ఎన్నో ఉన్నాయి. పరీక్షిత్ మహారాజ్కి ఇలా చాలా ఉన్నాయి, గజేంద్ర మోక్షాలు అన్నీ ఉన్నాయి. నేను అని అహంకరించాడు కాబట్టి వాడి శక్తి అంతా పోయే వరకు ఫైటింగ్ చేశాడు. పరమాత్మని నమ్మినప్పుడు అసలైన శక్తివంతుడు అతను కదా అని ప్రార్థన చేస్తుంటే అయిపోయింది. అహంకారంతో నాకేమిటి అనుకున్నా. కాబట్టి అర్జునుడు కూడా యుద్ధం కొంత చేశాకనే వెళ్ళొచ్చు, సైన్యాన్ని ఇమ్మని అడగచ్చు, కానీ విజ్ఞతతో పరమాత్మ నాకుంటే చాలని. అంటే అక్కడ సత్యం తెలిసి అనుకోలేదు. మీ అందరికీ సత్యం తెలుసు. అక్కడ అర్జునుడికి సత్యం తెలియకపోయినా పరమాత్మను మాత్రమే కోరుకున్నాడు, ఒక నమ్మకం. అప్పుడు బంధమే. కానీ బంధాన్ని బంధంగా చూడకుండా
ఆ బంధంలోని శక్తిని గుర్తించాడు. బంధంతోటే వెళ్ళాడు, బంధం యొక్క శక్తిని గుర్తించాడు. కాబట్టి సైన్యాన్ని అడగలేదు, నువ్వు చాలు అన్నాడు. ఎందుకంటే అక్కడ బంధం ఉన్నది కాబట్టి ప్రగల్భాలతో యుద్ధం చెయ్యను. అప్పుడు ఆయన బోధ చేశారు. చేసిన తర్వాత యుద్ధం చేసి విజయం సాధించారు. నశించింది అప్పుడు అజ్ఞానం, ఆ బంధం యొక్క భావన నశించి సమత్వ భావన ఏర్పడింది. కాబట్టి అర్జునుడికే మాత్రమే, మీ అందరూ కూడా విన్నారు 2 సార్లు, ఇంకా ఎక్కువ సార్లు విన్నారు బోధలు 3 సార్లు. కాబట్టి ఇంకా సత్యము చెప్పడానికి తప్ప ఆచరణకి అర్థం కాలేదని కానీ ఏదన్నా మీరు అనుకుంటే అది మీ యొక్క, ఇక దానికి ఏ మాటలు లేవు. ఎంతటి జన్మ వృధా అవుతుందో అంతే. ఇది కూడా చిన్న మాటే అవుతుంది. సత్యం తెలిసిన తర్వాత అర్జునుడు యుద్ధం చేసి విజయం సాధించాడు. కర్తవ్యం అంటే తన ధర్మం ఏమిటో తనకు అర్థం. ఇక్కడ మీ ధర్మము సాధన మాత్రమే, ఇక్కడే మీకు యుద్ధాలు లేవు. ఎవరితో యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత లేకుండానే ఉన్నాయి అందరి గృహస్థాశ్రమాల్లో కూడా. ఎవరికి యుద్ధాలు చేయాల్సినంత అగత్యం అక్కడ ఎవరికి లేదు అసలు. కాబట్టి ఇక్కడ మీ ధర్మము ఏమిటనేది అంటే సత్యం తెలిసింది కాబట్టి ముందు అది ఆచరణ పెట్టాలి. ఆచరణ పెట్టడం వల్ల అర్జునుడు మర్చిపోయాడు. ఎప్పుడైతే బోధ జరిగిందో వెంటనే తన ధర్మాన్ని ఆచరణలో పెట్టేశాడు, విజయం సాధించేశాడు. మరలా లౌకిక ప్రపంచంలో పడిపోయాడు. అంటే ఏమంటే అర్జునుడే చేయగలేంది అంటే అర్జునుడి యొక్క వయస్సు కానివ్వండి, అప్పుడున్న కాల పరిమితులు చాలా, కొన్ని సంవత్సరాలు 400-500 ఏళ్ళు, మీకు అంత వయస్సు లేదు. మీకు అంత కాల పరిమితి ఆయన ఇవ్వలేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కలికాలం. శరీరం ఇప్పటికే సగం సహకరించట్లేదు చాలా మంది. కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, ఇలా రకరకాలుగా ఉంది. తింటే అరగదు, మళ్ళీ తినడానికి మళ్ళీ ఎక్సర్సైజులు, మళ్ళీ ఇది తిన్నది అరగడానికి కదండి, అరిగితే కదా మళ్ళీ తింటారు. దానికోసమే కదా ఎక్సర్సైజ్ చేసేది. లేకపోతే ఎందుకు ఎక్సర్సైజ్ ఎందుకండి? ఇంట్లో పనితో అరిగిపోయింది అనుకోండి, ఎక్సర్సైజ్ అవసరం ఉందా? లేదు. ఇలా రకరకాల. అర్జునుడు ఆ లౌకికంలో పడిపోయాడు కాబట్టి మరలా మర్చిపోయాను స్వామి అని మళ్ళీ వేడుకున్నాడు. కాబట్టి అనుగీతాన్ని సూక్ష్మంగా ఆయన చెప్పారు. ఏం పర్వాలేదు, మీరు కూడా మర్చిపోయామంటే చేయలేదంటే మళ్ళీ మీ గీతా బోధ జరిగింది. కాబట్టి అర్జునుడితో కంపేర్ చేసుకున్నా మీకు జరిగినట్టే, రెండోసారి జరిగినట్టే ఒకటి జరిగింది మీకు. జరిగిందమ్మా. ఇంకా కృష్ణుడికి ఇచ్చేసి ఆయన అనుగీతాన్ని చాలా సూక్ష్మంగా చెప్పాడు. ఆయన మళ్ళీ 18వ అధ్యాయం చెప్పాలి, అర్జునుడికి ముఖ్యమైన అంశములు మాత్రమే బోధించాడు. కానీ మీకు మళ్ళీ 18 అధ్యాయాలు బోధ జరిగింది, అంతే సందేహం లేదు. కాబట్టి మరి 18 అధ్యాయాలు అంటే మరలా కూడా బోధ జరిగిన తర్వాత కూడా ఇంకా విషయములు లంపటములు అని అంటే బోధ అంతా వృధానే, భ్రాంతి తొలగలేదన్నమాట. ప్రశాంతమైన నిశ్శబ్దం ఎలా కలుగుతున్నప్పుడు అంటే ఆ బ్రహ్మానందాన్ని చవి చూడలేరు. బ్రహ్మానందం మీకు లభించాలి అంటే ఆచరణ తప్ప వేరేది లేదు. ఎప్పుడైతే ఆచరణ స్థిరమవుతుందో అంటే సహజమైపోతుంది. సమత్వ భావన నుండి దైనందిన జీవితంలో ఎటువంటి ఈ విషయలంపటాలలో ఇరుక్కుపోవటం కానీ, భావ పరంపరలో చిక్కుకుపోవటం కానీ ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటాయో, ఏదో మీ ధర్మం అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆలోచన లేదు.
మీరు చేసే దాని పట్ల ఆలోచన లేదు, ఏమి చెయ్యాలన్న ఆలోచన లేదు. అన్నీ చాలా సహజంగా అలా జరిగిపోతూ ఉన్నాయి. మీకు గుర్తింపు లేదు అక్కడ. అప్పుడే జన్మ సాఫల్యం. ప్రశాంతమైన నిశ్శబ్దం కలుగుతుంది అప్పుడు. లోతుగా హాయిగా ఉండే ఆ నిశ్శబ్దమే అసలైనది. అంటే ఆ స్వేచ్ఛ. బంధువులు లేనప్పుడు స్వేచ్ఛ కదండి. ఇంటికి పిల్లలు వచ్చారా, బంధువులు వచ్చారా అనుకోండి, 4 రోజులు ఉండి వెళ్ళిపోగానే అమ్మయ్య అనుకోరు. స్వేచ్ఛ. అమ్మయ్య ఇప్పుడు అంత పని చేయక్కర్లేదని ఎవరైనా అనుకుంటారు. సొంత పిల్లలు వచ్చి వెళ్ళిపోయినా అమ్మయ్య ఇవాళ నుంచి అంత పని లేదు అనుకుంటారు. ఎవరైనా అంతే. అందులో ఏం అసహజం ఏం లేదు, భావం అలా ఉంటుంది. అలసిపోతున్నారు కదా. కాబట్టి బంధాలు ఉన్నప్పుడు ఎప్పుడూ అలసిపోవడమే. కాబట్టి ఆ స్వేచ్ఛ హాయిగా నిశ్శబ్దంగా ఉంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అజ్ఞానం నుండి విడుదలయ్యే పూర్ణ స్వాతంత్ర్యమే ప్రేమ, ఆనందం. అదే సమత్వం. కాబట్టి ఇంద్రియముల నుండి ఉత్పన్నమయ్యే ఈ యొక్క భావ పరంపరలు, అసూయ, ఈర్ష అన్ని ఒకటే. కోపము, లోభత్వాలు, ఇక ఎన్ని చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా ప్రకంపనలు అప్పుడు మాత్రమే ఆగుతాయి. కాబట్టి ఒక పని చేస్తున్నప్పుడు బాహ్య ప్రపంచంలో కొంతమంది కొన్ని అలవాటు, ఇక ఆయన చెప్తున్నారు, అలవాటు అయిపోయి బలహీనత. అలవాటు అంటే బలహీనత బాగా. ఆ బలహీనత దురదలాగా ఇంకా ఇంకా అలాగే ఉంటుంది. అదే చెయ్యాలనిపిస్తుంది. అదే బంధువుల పట్ల వాడు చీకొట్టినా వాళ్ళ వెనకాలే తిరుగుతారు. ఎలా ఉన్నా సరే బంధువుల పట్లే వ్యామోహం. కోపం రాదట, ద్వేషం కలగదు. ఎందుకంటే బంధువు అన్న వ్యామోహం వల్ల. అంటే గోకిన కొద్ది గోకాలనిపిస్తుంది అన్నట్టుగా ఈ యొక్క బాహ్య ప్రపంచంలో మీరు కనుక చూపించే మీ వ్యామోహాలన్నీ ఇంకోటి, ఇక దానికి ఏ పేరు పెట్టినా ఏంటి, కోతి పుండు తగ్గదు. కోతి తగ్గిందో లేదో చూద్దామని గాయం మీద పదే పదే కోపుతుంది కోతి. గాయాన్ని దాని మానాన్ని దాన్ని వదిలేస్తే ఆ గాయం తగ్గుతుంది. కానీ కోతి అలా చేయొద్దు. కోతి పుండు బ్రహ్మరాక్షసులు అంటారు కదా అలా. అదే విధంగా జీవితంలో ఆలోచించడం, మాట్లాడటం, దానికి తగ్గట్లుగా పనులు చేయడం, ఇవి మానేస్తే, అలా చేస్తూ ఉంటేనే అశాంతి. ఒకటి చేస్తూ ఇంకో ఆలోచన అక్కడికి తేలదు, అక్కడి నుంచి బయటికి రారు. అరుణాచలం వెళ్ళాలన్నారు అనుకోండి, సరే వెళదాం అంతే. వెళ్దామా వద్దా, అప్పుడు ఏమైనా అడ్డంకులు వస్తాయా, ఒకవేళ వస్తే ఏం చేయాలి, అప్పుడే ఇన్ని ఉంటాయి. ఇన్ని ఉండకూడదు. ఎస్ వెళ్ళాలి, వెళదాం అంతే. ఆ సమయానికి ఏం చెప్తే అది జరుగుతుంది. ఇప్పటి నుంచి ఆలోచించడం ఏమిటి, ప్లాన్ వేసుకోవాలి కదండి. నీకన్నా పెద్ద ప్లానింగ్ చేసేవాడు ఉన్నాడు బయట, వాడిని నమ్ము. వాటి ముందు నిర్ణయం జరిగిపోవాలి. ఎస్ అనుకుంటే చాలు, అదే జరుగుతుంది. నీకు రాసి పెట్టాడు, జరుగుతుంది. రాసి పెట్టకపోయినా ఆ రాతను చెరిపేసి నీకు ఇస్తాడు, నీ నిర్ణయాన్ని బట్టి. నీ నిర్ణయం అంటే నువ్వు పరమాత్మ ఎందు ఉంటే అని. నిర్ణయం అంటే నువ్వు వెళ్ళాలని నిశ్చయించుకుంటాను కాదు, ఆయన వదిలేయి, ఎస్ అనుకోవటమే. కాబట్టి సంయమనము నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా ఉండవచ్చు. సంయమనం అంటే అదే, టెన్షన్లు పడకుండా, ఆలోచనలు లేకుండా, ఏం చేద్దాం అదేలాగా ఇదేలాగా, అవుతుందో అవ్వదో, ఏంటి సంగతి, ఇలా రకరకాల భావనలతో సతమతం అవుతూ ఉంటారు. ఇక వాటికి అంతూ పొంతు ఏమి ఉండదు.
ఒక ఆలోచన వచ్చిందంటే దాంతో బంధిస్తాయి. ఎప్పుడైతే అవన్నీ ఉండవో అశాంతి లేదు, అలజడి లేదు, కాబట్టి అశాంతి లేదు, పరమశాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అదే బ్రహ్మానందం. ఏ కారణాలు లేవు, ఏ సమర్థింపులు లేవు, ఏమీ లేవు అక్కడ గుర్తించడానికి. నేనే లేదు. ఎప్పుడైతే గుర్తించబడే నేను నశిస్తుందో సహజంగా, ఇక నేను లేదు కాబట్టి ఉన్నది అది బ్రహ్మమే. బ్రహ్మమే ఉంది కాబట్టి బ్రహ్మానందమే. నేను ఉంటే నేను ఆనందం. నేను ఆనందం ఏంటో మీ అందరికీ తెలిసిందే. అక్కడ ఇక్కడ ఆనందాలే కాదనట్లు, కానీ ఈ ఆనందాన్ని వెతుక్కోవాలి. నేనుతో చాలా కష్టపడాలి. బ్రహ్మానికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఆనందమే, రెండోది లేదు కాబట్టి. నేనుకు అనేకం ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అనేకంలో ఆనందాన్ని వాడు వెతుక్కోవాలి. అమ్మా బ్రహ్మంలో అమ్మా నిజమైన ఈ అద్వైతంలో నిజమైన యుద్ధం అంటే ఒక బంధమేనమ్మా. అంటే ఈ అమ్మ, పిల్లలు, ఆ, భర్త, ఇలా ఈ బంధాల మీద ఉన్న ప్రేమని నిజంగా ఎప్పుడైతే అది ఆ, వదులుకుంటామో, అంటే అది శ్మశాన వైరాగ్యంలో కాకుండా ఇది అసలు శాశ్వతం కాదు. నిజమైన కట్టిపడేసేది ఈ అద్వైతంలోంచి ఆ, కట్టిపడేసి నేను నేనుగా తెలుసుకోకుండా చేసేది మాత్రం కేవలం ఒక బంధం మాత్రమే అని నాకు చాలా బాగా అవగతం చేశారమ్మ పరమాత్మ. నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నానమ్మా. నేను ఇది ఎంత అంటే ఈ బంధం మెట్ల ఆ ప్రేమ వలన ఆ దుఃఖం ఆ సుఖం అవన్నీ కలుగుతున్నాయమ్మా. అసలైన నిజమైన యుద్ధం ఇదేనమ్మా. ఇది ఒక్కటే వదులుకుంటేనే నిజంగా ఆ పరమానందాన్ని పొందుతామని అర్థమైందమ్మా నాకు. నేను అది నిజంగా అనుభవపూర్వకంగానే నేను చెప్తున్నానమ్మా. ఈ ప్రేమ అనేది మాత్రమే అసలైన దుఃఖం అమ్మా. ప్రతి ఒక్కరి నుంచి ప్రేమను ఆశించడం కానీ, ఈ మనసులోనున్న ఆ ప్రేమ కానీ, అంటే ఒక వ్యక్తి చనిపోతే ఎలాగైతే ఉంటాడో, అంటే ఆ బంధాల మధ్య ఆ ప్రేమ అభిప్రాయాలు ఉండకుండా ఎలాగైతే ఉంటాడో అలా మనసులో ఉండకూడదమ్మా అని నాకు స్ఫురణ వచ్చిందమ్మా. అంటే నాకు తెలిసిందమ్మా. అది నేను నాకు చెప్పాలనుకున్నానమ్మా. నా దాంట్లో దోషం ఉంటే క్షమించండి అమ్మా. చాలా సంతోషం. కాబట్టి ఇక తెలిసిన తర్వాత ఇంకా ఆలోచన కానీ వివరణ కానీ నీకు నువ్వు ఇచ్చుకో మాకు. ఎందుకంటే అది మరలా ఒక దుఃఖానికో ఇంకో దానికో తీసుకువెళుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే పరమ సత్యం అనుభవంలోకి వచ్చిందో ఆ పరమ సత్యాన్ని అంతే గ్రహించేసావు. ఇక దాని గురించిన మరలా నీకు నీవు కానీ స్థిరత్వం లభించే వరకు ఇంకొకరితో కానీ డిస్కషన్ పెట్టుకో. ఎందుకంటే అవతలి వాళ్ళు స్థిరత్వం పొందని వారు అయినప్పుడు వారు నీ యొక్క ఈ యొక్క ఏదైతే నీవు గ్రహించిన పరమసత్యం ఉందో దానిని వాళ్ళు వ్యతిరేకంగా చెప్పగలుగుతారు. అందువలన ఇలాంటి భావనలు కేవలం గురువుతోటే పంచుకోవాలి. సంతోషం. ఈ భావన స్థిరంగానే ఉండాలి అంటే ఈ భావనలు ఎవరితో పంచుకో, ఎవరితో డిస్కషన్ పెట్టకు. ఎవరైనా తర్వాత ఫోన్లు చేసి అన్నా కూడా దాని గురించి నువ్వు మాట్లాడను అని చెప్పు. కేవలము అది నీకు అనుభవపూర్వకం అయింది కాబట్టి ఆ అనుభవాన్ని అలాగే స్థిరంగా ఉంచుకో. నీ ధర్మాన్ని మటుకు చేయాలి కాబట్టి ఆ ధర్మాన్ని ఒక్కటి ఆచరణలో పెట్టుకో చాలు, ఇంకేం అక్కర్లే. ధర్మానికి సమత్వ భావనే ముఖ్యమని చెప్తున్నాను. ధర్మానికి సమత్వ భావన అంటే ఆ యొక్క ఆచరణలో ప్రేమ చూపించడం. ప్రేమ అంటే ఇక్కడ సినిమాల్లో చూపించేదిను వేరేదని కాదు, అందరితో ఒకే విధంగా ఆదరపూర్వకంగా మాట్లాడటమే ప్రేమ. ఎవరికి ఏ అవసరమో ఆ విధంగా వారికి సహకరించటమే ప్రేమ. అంతే తప్ప ప్రేమ అంటే సినిమాల్లో లాగా నీకు అవసరమైనప్పుడు అవతల వాళ్ళకి అవసరమైనప్పుడు అని కాదు. ఎవరికి ఏ అవసరం కలిగినా అవతలి వాడు ఎలాంటి వాడు అనేది చూడకుండా, అది గ్రహించకుండా, మనసులో కూడా ఆ ఆలోచన రాకుండా వారికి సహకరించటమే ప్రేమ. అదే సమత్వం. ఆ సమత్వ భావన ఎప్పుడైతే స్థిరముగా ఉంటుందో, అనుభవపూర్వకంగా స్థిరంగా ఉండాలి.
సర్వకాలాలు. అదే అసలైన ముక్తి, మోక్షము, జీవ బ్రహ్మైక్యం. కాబట్టి ఇవన్నీ రాని వారితో ఇలాంటివి డిస్కషన్ చెయ్యరాదు. కేవలం చెప్పొచ్చు కానీ నాకు లభించింది అని నువ్వు వారితో చెబితే నీ అభిప్రాయాలను మార్చే ప్రయత్నం వారు చేస్తారు. అందువల్ల ఎవరికి కూడా నీ నిశ్చిత అభిప్రాయాలు, నీ యొక్క అనుభవపూర్వకమైన ఇలాంటి వాటిని చెప్పవచ్చు కానీ డిస్కషన్ పెట్టరా. అందువల్ల అసలు చెప్పకుండా ఉంటే ఏ గొడవ లేదు, నాకు లభించింది అని. అందుకనే ఇలాంటి స్థిరాభిప్రాయాలు కానివ్వండి, స్థిర అనుభవాలు కలిగినప్పుడు అవి స్థిరత్వం, పూర్ణ స్థిరత్వం అంటే నువ్వు ధైర్యంగా అవతల వాళ్ళతోటి మాట్లాడగలిగే ఇది వచ్చినప్పటి వరకు ఆ నేనుని ప్రకటించరా. అందుకనే సరే వివేక చూడమని మీరు వినలేదు కాబట్టి అప్పుడు అంటే శిష్యులు నాకు ఇలా ఉంది అలా ఉంది అన్న గురువు దాన్ని ప్రోత్సహించడు, ఇంకా స్థిరత్వం రావాలనే చెప్తారు. ఎందువలన అంటే ఆ మొదట్లో లభించిన ఆ ఉత్సాహాన్ని నిరుత్సాహపరచడం కాదు, ఇది క్షణికంగా వస్తున్నది. ఇది సర్వకాలాల్లోనూ ఉంటుందా లేదా అనేది ఇంకా కొంత సమయం పడుతుంది. అందువలన గురువు వెంటనే వెరీ గుడ్ అనడు, ఎందుకంటే ఇది అద్వైతం, ఇది స్థిరముగా ఉండవలసిన భావనలు. స్థిరత్వానికి మెచ్చుకోలు అనేది మంచిది కాదు. ఎందుకంటే ఉన్నదే స్థిరత్వం, మెచ్చుకున్నప్పుడు అహంకారం వెంటనే బయటకు వస్తుంది. అందువల్ల నా గురువు అద్వైతంలో అంత తొందరగా మెచ్చుకోడు. ఎందువలన అంటే వాడిలోని నేను సహజంగా నశించే వరకు గురువు సహనంగా వెయిట్ చేస్తాడు. ఎందుకంటే భవిష్యత్తు కానివ్వండి, ఎదుర్కొనబోయే పరిస్థితులు అనండి, ఏదైనా సరే అక్కడ నీవు ఎలా ఉండబోతావు అనేది గురువుకి తెలుస్తుంది తప్ప నీవు అంటే నువ్వు ఒక్కదాని కాదు, జీవులందరూ గురువులకు తెలుస్తాయి. కాబట్టి వెంటనే ప్రోత్సహించరు. అనుకోవచ్చు ప్రోత్సహిస్తే మళ్ళీ చేస్తామని, లేదు లేదు, అద్వైతంలో ప్రోత్సాహం అహంకారాన్ని పెంచుతుంది. నా అంత గొప్పవాడు లేడు అనిపిస్తుంది, నేను కాబట్టి చేశాను, నన్ను కాబట్టి గురువు మెచ్చుకున్నారు అన్న అహంకారము సాధనని ముందుకు తీసుకువెళ్ళదుగాక తీసుకువెళ్ళదు. మీరు అనుకున్నా సరే మెచ్చుకుంటే ఇంకా చేస్తాం కదండి అని చెయ్యరు, బద్ధకిస్తారు. అందువలన అద్వైతంలో ఆ యొక్క గురువు లక్షణాలనండి, గురువు అప్రోచ్ అయ్యే విధానము బాహ్యానికి భిన్నంగానే ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ రకరకాలుగా శిష్యుడిని పరీక్ష చేసి సానబెట్టడం అంటారు. శిష్యుడిని సానబెడతారు. ఆ శిష్యుడిలో ఆ స్థిరత్వము పరిపూర్ణంగా ఉండే వరకు గురువు సహనంగానే ఉంటాడు తప్ప మెచ్చుకోడు. సుత్తి దెబ్బలు వేడెక్కిన తర్వాత ఆ వేడి మీద సుత్తి దెబ్బలు వేస్తేనే అది ఆభరణంగా, అందమైన ఆభరణంగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి సుత్తి దెబ్బల్లాగా అంటే కఠినమైన మాటలే మాట్లాడాడు, కొంత బాధను కలిగించే విధంగా ఉంటాయి, మెచ్చుకోరు. కాబట్టి దానివల్ల వెనక్కి వెళితే ఎవరేం చేయలేరు. కాబట్టి ఇక్కడ ఆ భావనలు గురువు దగ్గర ప్రకటించటము సరే, అది సంతోషమే. ఇంకొకటి ముఖ్యంగా ఇలాంటివి సభాముఖంగా మీ దోషాలు సభాముఖంగా చెప్పుకోండి, అది సంతోషాన్ని కలిగిస్తుంది. ఓకే, నీకు వచ్చిన ఈ అనుభవాన్ని అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నా అన్నది పర్వాలేదు, మిగతా వాళ్ళకి కూడా చెప్పటంలో దోషం అని అనను. కానీ ఎవరైనా మళ్ళీ ఫోన్ చేసి నిన్ను మెచ్చుకున్నా, దాని గురించి డిస్కషన్ జరిగినా మరలా నీవు ఈ యొక్క ప్రారంభంలో పడిపోతావు. అందువలన ఎందుకంటే ఎవరు నిన్ను మెచ్చుకున్నా మళ్ళీ ఆ నేను అహంకారం అనేది మరలా విజృంభిస్తుంది. వాళ్ళు మెచ్చుకున్నా విమర్శించినా నేనే మళ్ళీ. అందువలన అంత సామాన్యంగా ఇవి చెప్పమన్నాను, కొన్ని మాత్రమే పంచుకోమని చెప్తానండి. అంటే ఇక్కడ ఆ మనస్సు యొక్క అలజడులు తగ్గించుకోవాలి. మనస్సు యందు
ఏ భావజాలము ఉండరాదు. కేవలము ఆ సమత్వ భావన. ఏ విషయాల పట్ల కూడా, ఏ బంధువు పట్ల అనండి, విషయాలనండి, ఏదైనా సరే అన్నిటి పట్ల ఒకటే భావం. అన్ని ఒకటే, అన్ని పరమాత్మ రూపాలే. విషయమైన పరమాత్మే, బంధమైన పరమాత్మే, ఇంకోటైనా పరమాత్మే. నీవు పరమాత్మ దృష్టితో ఉన్నావా, అది ముఖ్యం. కాబట్టి ఆ దృష్టిని ఏర్పరచుకోండి. ఆచరణ పూర్వకంగా మీకు తెలియలేదని అనడానికి లేదు. ఎన్నోసార్లు బంధాల పట్ల బాధలు అనుభవించారు, అన్ని చేశారు. ఆయన మళ్ళీ బంధం ప్రేమగా మాట్లాడగానే అవన్నీ మర్చిపోతారు. అదే ఆ మోహం అనాలా, ఇంకోటి అనాలా, ఇంకోటి అనాలా, ఏదనుకుంటే ఏమిటి, పరమమైన అజ్ఞానం, పరమ మూర్ఖత్వం. అది అంతకన్నా వేరే ఏమీ లేదు. అంటే కొంచెం నిష్కర్షగా చెప్పాలి, కఠినంగా అంటే అది పరమ మూర్ఖత్వం. ఎలాంటిదో తెలియజెప్పిన తర్వాత పరమాత్మ మరలా ఆ బంధము ఎందుకు మారిందో కారణం కూడా తెలిసిన తర్వాత ఈ మరలా బంధం కోసమే మీరు గనక ప్రయత్నాలనండి మీ యొక్క ఇది చేయటం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. సరే, ఎవరు ఎలా చేస్తే ఆ విధంగానే వాళ్ళు పొందుతారు. అటు పరమాత్మని తప్ప అన్యాన్ని ఆశ్రయిస్తే లభించేది దుఃఖం అని తెలిసిన తర్వాత కూడా ఆశ్రయించటం ఎంతవరకు సమంజసం అనేది ఎవరి విఘ్నతకు వాళ్ళకే. అందరూ కూడా ఆ పరమాత్మ ఎందే సంలగ్నమై ఆయన యొక్క ఆ సహజ లక్ష్యమైన సమత్వ భావంతో ఉంటారు. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ఆనందం బాహ్య పరిస్థితులపై, వస్తువులపై, వ్యక్తులపై ఆధారపడి ఉండదు. మామూలు వాళ్ళు అలా అనుకుంటారు, నాకు వీళ్ళ వల్ల, నా పిల్లల్లో ఈ పిల్ల వల్ల ఆనందము, ఆ పిల్లాడి వల్ల దుఃఖం కలుగుతుంది, ఆ పిల్లాడు నాకు ఇదిగా ఉంటాడు, ఈ మనవాళ్ళు మనవరాళ్ళు, లేకపోతే ఈ స్నేహితులు, ఈ బంధువులు, ఇలా విభజించుకుంటారు. ఎప్పుడైతే ఆలోచనలో ఆ భేదభావం కలుగుతుందో, విభజన జరుగుతుందో, వాడికి ఆ విధంగానే వాడు ఇది. ఎందుకంటే మనస్సు అలా అంది కాబట్టి దానికి అనుగుణంగానే వీళ్ళ రియాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. అలా భ్రమపడతారు అజ్ఞానంతో. అందువలన వారి ఆనందం తగ్గిపోతూ ఉంటుంది. అంటే అర్థం అదే. ఇంకా ఆనందం ఎక్కడిది, వాడు వెతుక్కోవటమే. మీరు ఒక పిల్లల దగ్గర, అంటే మీ బంధువుల దగ్గర ఆనందం అనుకున్న వాళ్ళు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదా, మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదా? అలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కానీ ఇష్టం ఎక్కువైనప్పుడు దాన్ని ఓవర్కమ్ చేస్తారు. ఇలా రకరకాలు, ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. వస్తువుల పట్లైనా, బంధువుల పట్లైనా, కొన్ని బంధువులంటూ దూరంగా అనుకున్నా, సొంత పిల్లలైనా అంతే. మీ మనసుకు తగ్గట్టుగా అవతలి వారు ఉండాలి అనుకోవటమే పెద్ద తప్పు, దోషం అదే. మీరు అనుకున్నట్టుగా అవతల వాళ్ళు ఎందుకు ఉండాలి? మీరేదో చేశారని ఇప్పుడు వాళ్ళు మీకు చెయ్యాలి అనుకోవటమే పెద్ద దోషం. అద్వైతం తెలిసిన తర్వాత నేను చెప్పేది. తెలియక ముందు ఏదో అనుకున్నారు, మనసు కష్టపెట్టుకున్నారు, అరిచారు, ద్వేషాలు, కోపాలు, మాటలు, గోలగోలలు ఎన్నో జరిగాయి. అవి ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఇప్పుడు మీకు పరమసత్యం తెలిసిన తర్వాత ఆసక్తి, ఆశించటం కృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడైతే ఆశ ఉంటుందో అక్కడ నీకు బాధ కలిగి తీరుతుంది. కాబట్టి బాధ కలిగించే విధంగా ఎందుకు ఆచరణ ఉండాలి? బాధ
నేనుకుంటుంది తప్ప బ్రహ్మముకి లేదు. బ్రహ్మంకి అసలు బంధమే లేదు. బంధం ఉన్నది అంటే మీరు ఆశిస్తారు, ఏదో వాళ్ళ పట్ల ఇదంటారు, ఇంకోటి ఏదో ఆశిస్తారు, వాళ్ళు చెప్పినట్టుగా వింటారు, ఇలా ఏవేవో పరిస్థితులు అనండి, ప్రభావం అనండి, ఏదైనా. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. అన్నిటికీ అతీతంగా ఉండగలిగిన వాడే అసలైన అద్వైతి అనండి, సాధకుడు అనండి, శిష్యుడు అనండి. వాడు మాత్రమే ఆ జీవ బ్రహ్మైక్యాన్ని పొందగలుగుతాడు. దేహం ఉన్నంత కాలం ఆనందంగా ఉంటాడు, కారణం లేని ఆనందం. అలా వ్యక్తులపై అభిప్రాయాలు కానీ మీలో ఉన్నంత కాలం, లేస మాత్రం అభిప్రాయం ఉన్నా మీకు నానాగోలే. వాళ్ళ ద్వారా జరగచ్చు, అవతల వాళ్ళ ద్వారా కూడా జరగచ్చు. ఎందుకంటే మీరు ఒకరి పట్ల ప్రేమ చూపించి ఒకరి పట్ల ద్వేషం చూపించినప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది అనేది అనుభవం మీ అందరికి. అంటే అలా ఉండదు. ఎన్నటికీ ఆనందాన్ని అందుకోలేరు వాళ్ళు. ఏం ఆనందం ఉంటుంది? ఒకళ్ళని ద్వేషిస్తూ ఒకళ్ళని ప్రేమిస్తూ ఉంటే ఎప్పటికీ ఆనందం కలగదు. ఎందుకంటే వారు రాగానే మీ మనసు కుంచుకుపోతుందా, లేదా కోపం వస్తుందా, ద్వేషం వస్తుందా, అనవసరమైన మాటలు వస్తాయి. మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళతోటి ప్రేమగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడతారు, లేదా ఇంకోటి ఏదో చేస్తారు. అది అవసరం లేదనుకోండి, మాట పరుషంగా వస్తుంది. మరి ఇంకా మీకేం ఆనందం అండి? తర్వాత అద్వైతమో లేకపోతే జీవపురం ఎక్కిన తర్వాత సంగతి, నువ్వు ఆనందంగానే ఉండవు. వాళ్ళ మూలంగా నీ ఆనందాన్ని ఎందుకు పాటు చేసుకుంటావు? నువ్వు ఆనందంగా ఉండు. వాడు చెడ్డవాడు అని చెప్పి నువ్వెందుకు పదే పదే గుర్తు చేసుకుంటావు? వాడు చెడ్డవాడో మంచివాడో నీకేమైనా సంబంధమా? భగవంతుడు చూసుకుంటాడు వాడి సంగతి. నువ్వు చూసుకుంటే అది నువ్వు అనుభవిస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. పక్కవాడి యొక్క కర్మ ఎట్లా అనుభవిస్తావంటే, వాడి చెడ్డతనాన్ని నువ్వు గుర్తు చేసుకున్నంత కాలం నువ్వు అనుభవిస్తున్నట్టే. ఎందుకంటే నీకు మనసులో ఆ ద్వేషభావం ఉంది, ఆనందంగా లేవు. ఇక దానితోటి నానా రకాలు మాట కటువు. కాబట్టి అప్పుడు ఏమైంది? నీ మాట కటువుగా ఉన్నప్పుడు నీతోటి అందరు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఎందుకు నీకు? కాబట్టి ఇక్కడ వ్యక్తులతోటో వాటితోటో నీకు కలగదు. అవతల వాడు చెడ్డవాడు అని నువ్వు గుర్తించిన నాడు నీకు ఎప్పుడు కూడా ఆ చెడ్డతనమే లభిస్తుంది తప్ప నీకు మంచితనం లభించదు. ఎందుకంటే గుర్తించింది నువ్వు. గుర్తించిన వాడు గొడుగు వేసుకుంటాడు, గుర్తించిన వాడు ఏం పర్వాలేదు అనుకుని వెళ్తాడు. కాబట్టి వాడికి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది మంచిది కాదు, లేదా వానో ఎండో ఏదైనా సరే బాహ్య పరిస్థితి. గుర్తించిన వాడు దాని నుంచి రక్షణ పొందుతాడు. గుర్తించని వాడు, అంటే అవతల వాళ్ళలో చెడ్డతనం నువ్వు గుర్తించావు, ఇక్కడ బాహ్యంలో రక్షణ పొందే అది వేరే విషయం. కానీ ఇక్కడ నువ్వు గుర్తించినప్పుడు వాడు చెడ్డతనం, మంచితనం గుర్తించావు అనుకోండి, అదే మంచి గుర్తించినప్పుడు నీకు మంచిగా ఉంటుంది. వాడి చెడ్డ లక్షణాన్ని నువ్వు ఎందుకు అనుకోవాలి? మరి నీ చెడ్డ లక్షణాన్ని అవతల వాళ్ళు అంటే నువ్వు భరించగలవా? నువ్వు ఇలా చేస్తున్నావని ఎవరైనా నిన్ను పాయింట్అవుట్ చేస్తే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలవా? నువ్వు చేయలేవు. ఎందుకంటే నువ్వు అవతల వాడి చెడ్డ చూసావు కాబట్టి నీ చెడ్డతనాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు. ఆటోమేటిక్ గా వచ్చే దుర్గుణాలనండి, లక్షణాలనండి, ఇవన్నీ అవి. కాబట్టి అవతల వాడికి చూడలేదు అనుకోండి, అప్పుడు ఎవడైనా నీది ఇలా ఉంది అనుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావు. ఎందుకంటే వాడు అలా ఉండడు కాబట్టి. ఒకరిని ఎందుకంటే చిన్నప్పుడు చాలా సార్లు చెప్తారు, ఒకవేళ నువ్వు అవతల వాడికి చూపిస్తే 4 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయన్న సంగతి మర్చిపోతున్నావురా అనుకో. అందుకని ఎవరిని చూపించకూడదు అని అన్నాను. అదే తప్ప ఎందుకు వాడిది పెట్టుకొని మీరు ఎందుకు ఇవే బంధాల పట్ల మీరు ఈ ఆశించటం అనేది, వాడు ఎందుకు అలా చెయ్యాలి? ఎందుకు అసలు? అది వాడు చేశాడు, వాడు చెడ్డవాడు, అయిపోయింది అక్కడికి. వాడు ఎందుకు చేయాలన్న ప్రశ్న ఎందుకు? వాడు చేసేసిన తర్వాత మరి వాడు మంచి చేసినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావే. పిల్లల పట్ల అయినా సరే, మరి పిల్లల డబ్బులు మీరు వాడుకోవటం లేదు, పిల్లల డబ్బులు వాడుకుంటున్నావు అంటే అవతల వాడు దుష్టుడైనా వాడి డబ్బు పనికొస్తుంది, వాడి సహాయం పనికొస్తుంది, అన్ని పనికొస్తున్నాయి. కానీ మాట ఎందుకు అలాగా? ఎందుకు ద్వేషం? ఎవరూ లేకుండా నువ్వు బతకగలవా సమాజంలో ఇక్కడ ఉంటే కనుక? కాబట్టి ఎందుకు ఎవరి పట్ల అయినా సరే ఎలాంటి ద్వేషమైనా ఏదైనా సరే వాడికే ఉంటుంది. నువ్వు తీసుకోవడం ఎందుకు? వాడి కనుక నువ్వు అనుభవిస్తే వాడికి తగ్గిపోయింది. వాడు చెడ్డగా చేశాడు, వాడు బాగానే ఉన్నాడు, మారతాడా మారడా? కృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పాడు, ఒకరిని ఉద్ధరించడానికి నువ్వు పుట్టలేదు, ఫస్ట్ నువ్వు ఉద్ధరించు. ఒకరి చెడ్డతనం గుర్తించి
నీవు గనక అలాగా ఈర్ష్యాసూయలతో ఉంటే, నీ మాట నీ ప్రవర్తన ఉంటే నువ్వేం ఉద్ధరించబడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎంత దేవుడి పూజ చేసినా నీ మనసు ఈ విధంగా ఈర్ష్యాసూయలతో ఉంటే నీ పూజ అంతా వృధా. ఏమొచ్చాయి భగవంతుడి లక్షణాలు? ఆ భగవంతుడు నిన్ను ఎందుకు అనుగ్రహిస్తాడు? ఎన్నోసార్లు చెప్తున్నాం, అమ్మ వాడు అలా చేశాడు అంటే మరి నువ్వెందుకు అలా చేసావురా, నిన్ను ఎందుకు రక్షించాలి నేను అని అడుగుతున్నా. నువ్వు చెడ్డవాడివే అయ్యావు కదా, నువ్వు మంచిగా ఉంటే కదా నేను నీకు సహాయం చేస్తాను, లేదా నీకు అండగా ఉంటాను అంటూ. వాడిలాగే నువ్వు చెడ్డగా చేసి, నువ్వు పరుషంగా మాట్లాడి, నువ్వు అలాగే చేస్తే వాడికి నీకు భేదం ఏంటి? కాబట్టి పరమాత్మ ఈ ప్రశ్న వేస్తాడు. నిజంగా నువ్వు పరమాత్మని ప్రార్థన చేస్తే ఈ విచక్షణ నీలో కలుగుతుంది. అలా కాకుండా ఏదో రొటీన్ గా పొద్దున ఒక గంట సాయంత్రం ఒకటే ఏదో ఒకటి చేస్తున్నారులే, నామస్మరణ జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు మీ అందరు నామస్మరణ జరుగుతూనే ఉందండి అంటున్నారు. మార్పు లేని నామస్మరణ ఎంత చేస్తే ఏమిటండి? ఏమీ లేదు. కాబట్టి మీలో మార్పు కావాలి అంటే అది నిజమైన భక్తి కావాలి, నిజమైన సాధన కావాలి. ఆచరణ పూర్వకంగా, ప్రయత్న పూర్వకంగా మీరు ఇలా మంచి లక్షణాలతో ఉండి తీరాలంతే. అంతే తప్ప ఎంతసేపు పక్కవాడి గురించి నేను ఎందుకు, నీకు ఆనందం లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, నిన్ను నువ్వు ఇది చేసుకుని అవాయిడ్ చేసావు అనుకోండి, అప్పుడు ఏమైంది? నువ్వున్నావా జైల్లో, వాళ్ళు ఉన్నారు. మరి దేనికండి అవసరం? అది హాయిగా ఉండు, ఫ్రీగా స్వేచ్ఛగా ఉండు. అసలు ఎందుకు మనసులో ఒక భావన ఒకరి గురించి? అది ఎవడైనా కావచ్చు. నీ పిల్లలు చేసినప్పుడు అలాగే ఉంటున్నావా? ఎస్, నా పిల్లలు కూడా చేసినావంటే ఇంకా నువ్వు మహాభయంకరమైన వాడు అని అర్థం. అంటే నీ భేదం చూపించిన వాడికి చెప్పు. ఇలా రకరకాలు బాహ్య ప్రపంచం అంతా కూడా నీ మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో ఎవరిని గుర్తించదు. ఎందుకంటే ఇక్కడే నీ మనసు తెలుస్తాను. నీకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతున్నావు, అవసరమైనప్పుడు వాళ్ళ డబ్బు వాడుతున్నావు, అవసరమైనప్పుడు ఇంకోటి ఏదో చేస్తున్నావు. అంటే నీ అవసరానికి నీవు రకరకాలుగా ప్రవర్తన చేస్తున్నావు. అప్పుడు ఏ విధంగా నువ్వు మంచివాడు? అక్కడే నీకు నీ యొక్క మంచితనం ఏమిటో, నీ యొక్క ప్రవర్తన ఏమిటో నీకే అర్థం కావాలి. అందుకని అలా చేసుకున్నప్పుడు నీకు భగవంతుడికి నువ్వు ఎంత చేసినా వాళ్ళ అనుగ్రహం లభించదు. పరమాత్మ ఏమన్నాడు? అందరితో సమత్వం ఉన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా సమభావం ఎన్నో చెప్పాడు. ఆయన ఎక్కడా కూడా దుష్టుని తిట్టమల్ల. ఆయన తిట్టాలి అంటే శిశుపాలుడికి 100 ఇదన్నీ ఇస్తాడా? అత్త మాట ఇచ్చాడండి, అలా చేస్తాడా? తన మీద అపవాదం వస్తే వాళ్ళని శిక్షించకుండా వెళ్ళి అపవాదుని ఇది చేసుకుంటాడా? ఎంతమంది కృష్ణుడిని తిట్టలేదు. ఆయన భగవంతుడు కదా అంటే నువ్వు కూడా భగవంతుడు వేరా కాదని ఎవరన్నారు? చెప్పేదే అది కదా అద్వైతంలో. నువ్వు పరమాత్మ వేరా, నువ్వు కూడా అలా ఉండు. ఎందుకు వీడి మీద ద్వేషం, వాడి మీద ద్వేషం ఏమిటి దానివల్ల? కానీ ఇక్కడ వాడి వల్ల ద్వేషం పెట్టుకుని నువ్వేమన్నా సరిగ్గా ఉన్నావా? నీలో ఏ లక్షణాలు ఉన్నాయనేది పరీక్షించి చూసుకున్నావా ఎప్పుడైనా? నీలో లేవా దుష్ట లక్షణాలు? ఇవి అడిగితే నిజంగా నిష్కర్షగా ఎస్ ఐఎమ్ పర్ఫెక్ట్ అనగలవా? అనలేదు. నలుగురితో చెప్పించగలవా నేను పర్ఫెక్ట్ అని? చెప్పించలేదు. మరి ఇంకెందుకండి ఆ ద్వేషాలు, కోపాలు? దేనికి? ఒకరి మంచితనాన్ని యాక్సెప్ట్ చేయలేవు, ఒకరి చెడ్డతనాన్ని యాక్సెప్ట్ చేయలేవు. ఇంకా అప్పుడు ఎందుకు నువ్వు? దేనికి నీ యొక్క గొప్పతనం ఏమిటి? ఏమీ లేదు, నేను అన్న అహంకారం తప్ప. అవతలి వాడిలో మంచితనము యాక్సెప్ట్ చేయలేవు, అవతలి వాడిలో నీ దుష్టగుణాన్ని యాక్సెప్ట్ చేయలేవు. ఏది యాక్సెప్ట్ చేయలేనప్పుడు నిన్ను ఎవడైనా యాక్సెప్ట్ ఎందుకు చేస్తాడండి? ఏదో పోనీ లేదని వదిలేస్తాడు. ఎందుకంటే వాడి లక్షణాలు తెలుసు కాబట్టి. వీడు ఇట్లాంటి వాడు ఎందుకు వచ్చిన బురదలో రాయేస్తారండి ఎవరైనా? ఎవరే ఎందుకు వచ్చింది అని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఏదో ఎదురుకోడు కనబడి హలో సార్ అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. ఆ కాసేపు రెస్పెక్ట్, ఎందుకంటే వీడితో ఎందుకు తలకాయ చెప్పాను ఊరుకుంటారు. అందుకని ఎప్పుడు కూడా ఈ అద్వైత బోధలు అనండి, కృష్ణ పరమాత్మ బోధలు అయినా సరే నిన్ను నువ్వు ఫస్ట్ ఉద్ధరించుకో అన్నారు ఆయన. నీలో ఏ లక్షణాలు ఉన్నాయి, నువ్వు ఎలా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు దైనందిన జీవితంలో? నీ యొక్క ఇష్టానికి అనుగుణంగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? అవసరానికి అనుగుణంగా ఉంటున్నావా? అవసరమైనప్పుడు ఒకలాగా, నా అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఇలాగా,
అంటే అలా ఉంటే నీకు ఆనందం ఎలా వస్తుంది? ఎప్పుడు ఒకలాగా ఉండేవాడికి ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఎందుకంటే వాడికి ఎవడి మీద ఇష్టము లేదు, ఎవడి మీద ద్వేషము లేదు. వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని కాబట్టి వాడు పరిస్థితులకు అనుగుణంగానే ఆ సిచ్యువేషన్ అనుగుణంగానే వాడు ప్రవర్తిస్తాడు. అది కోపమా, ఇష్టంగా ఉంటాడా, ఇంకో రకంగా ఉంటాడంటే ఆ సిచ్యువేషన్ ప్రకారంగా ఉంటాడు. అక్కడి వరకే ఉంటుంది వాడి యొక్క ప్రవర్తన, ఇంకా అంతకు మించి ఏమి ఉండదు. అందుకని వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆకలి వేసినప్పుడు ఏడుస్తాడు. ఏదైనా కుట్టితే ఏ చీమ కుట్టిందంటే కాసేపు ఏడుస్తాడు, ఆ నొప్పి పోగానే మళ్ళీ వాడు ఆటంలో వాడు ఉంటాడు. వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఆ కాసేపే వాడికి వేరేగా ఉంటుంది. ఆ తర్వాత హాయిగా ఉంటాడు, నిద్ర వస్తే పడుకుంటాడు, ఏదైనా చేస్తాడు. వాడిలో నేను వచ్చేవరకు వాడు హాయిగానే ఉంటాడు. ఎందుకు చిన్నపిల్లవాడిని చూపిస్తారంటే ఒరే ఆ లక్షణాలు అవే దైవ లక్షణాలు. ఎందుకంటారు చిన్నపిల్లని పసిపిల్లవాడు దైవంతో సమానం అని ఎందుకన్నారంటే ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, దైవ లక్షణాలు ఉన్నాయి. దైవం కూడా దుష్టులందు కొంత కాఠిన్యం వహిస్తాడు. ఎక్కడ వరకు సహనంగా ఉండి ఆఖరికి ఆ కాఠిన్యాన్ని చూపిస్తాడు. సహనంగానే ఉంటాడు. చిన్నపిల్లవాడు కూడా కాసేపు వాడికి డిస్టర్బెన్స్ నువ్వు విసిగిస్తున్నా అనుకోండి, కాసేపు ఓపిక తర్వాత ఒక కరుపు అరుస్తాడు, లేకపోతే ఏడుస్తాడు నచ్చకపోతే. అక్కడ సహనము అనేది వయసుతో వచ్చేది. కానీ పిల్లవాడు తన యొక్క అసంతృప్తి అనండి వాడికి ఇష్టం లేని ఉన్నప్పుడు వాడు ఏడుస్తాడు. వాడికి వేరే చేత కాదు. మళ్ళీ తర్వాత వాడు మామూలుగానే ఉంటాడు. వాడికి ఏం భేదభావం ఇంకోటి ఉండదు. ఎవరు ప్రేమగా ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాడు. వాడికి భద్రత తల్లి దగ్గర అని వాడికి తెలిసిన తర్వాత వాడు తల్లిని ప్రిఫర్ చేస్తాడు, తండ్రిని ప్రిఫర్ చేస్తాడు. ఇలా అక్కడ కానీ ఇక్కడ ఇవన్నిటికన్నా నీకు తెలిసింది అద్వైతం అంటే ఏంటో తెలిసింది, ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉండకూడదో తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఎంతసేపు నాగోల నాదే అంటే. కాబట్టి ఇక్కడ ఆనందం అనేది బాహ్య పరిస్థితులపై, వస్తువులపై, వ్యక్తులపై ఆధారపడి ఉండదు. కాబట్టి కారణం వారి ఆనందం ఎప్పుడు ఎక్కడో ఉంటుంది. వాడు వెతుక్కుంటూనే ఉండాలి. ఇప్పుడు ఆనందం అంటాడు, అవతల వాడు ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాడు, ఎవరు లేనప్పుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు. ఇలా వాడి బుద్ధి మారిపోతూ ఉంటుంది. వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా జోవియల్ గా ఉన్నట్టుగా, లేకపోతే చాలా ఇదిగా ఉన్నట్టుగా, చాలా గొప్పవాడుగా, ఏదేదో రకరకాలుగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. అంటే అలా వాడి ప్రవర్తన అలా ఉంటుంది వేరే వాళ్ళు ఉన్నట్టు. అదే ఎవరు లేరు అనుకోండి, ఇంట్లో వాళ్ళతోటి అసలు స్వరూపం. కాబట్టి వాడు ఆనందం ఎప్పుడు ఎత్తుకుంటున్నాడు. వాడికి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎవరన్నా ఉంటే వాడికి ఆనందం. ఎందుకంటే అక్కడ యాక్షన్ కదా, అది యాక్షన్ అని ఇంట్లో వాళ్ళకి అర్థం కాదండి. ఇళ్ళల్లో మీ అందరికి అనుకోవాలి కదా. బయట వాళ్ళు వచ్చినప్పుడు వీడు ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఇప్పుడు ప్రేమ ఉన్నట్టుగా, వాళ్ళు వెళ్ళిపోగానే ఇట్లా చేస్తాడండి అని అనుకోరు. చాలా రకాలుగా ఉంటాయి కదా, ఇవన్నీ అందరికి అనుభవాలు. అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. అంటే వాడు ఆనందం అంతే ఆ కాసేపే పాపం. ఎందుకంటే అక్కడ కూడా ఏదైనా జరిగింది అనుకోండి మళ్ళీ అరుస్తాడు అక్కడ కూడా. మరి అంటే వెంటనే వాళ్ళలో వాడికి ఈగో ప్రాబ్లం ఉంటుంది కదా, తన్నే ఏదో అన్నారని అనుకుంటాడు. చూడండి వెంటనే ఏదో అనేస్తారు. వాడికి ఆనందం ఉండదు, అర్థం చేసుకోడు. అవతల వాడు పాజిటివ్ గా అన్నారా నెగిటివ్ గా అన్నారా వాడు నెగిటివే తీసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు నెగిటివ్ తో ఉంటే వాళ్ళకి పాజిటివ్ ఏమర్థం అవుతుందండి. మరి ఆనందం ఎలా ఉంటుంది? పాజిటివ్ గా ఉండేవాడు ఆనందంగా ఉంటాడు. కాబట్టి వాడు అలా ఉంటాడు కాబట్టి వాడికి అవే ఎదురవుతాయి. ఆనందం ఎట్లా ఎదురవుతుందండి? ఎలా ఉండగలుగుతాడు అసలు వాడు ఆనందంగా? ఉండలేరు. ఆనందం అనేది లోపల ఉండాలి. కాబట్టి ఆ లోపల ఆనందం ఉన్నవాడు ఎక్కడున్నా ఆనందంగానే ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగానే ఉంటాడు. అన్నిటికీ ఆనందంగా నవ్వుకుంటాడు. అది లేనివాడు లోపల నుంచి వాడికి ఎంతసేపు ఏదో నన్ను అంటున్నారు, లేకపోతే నన్ను ఇది చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో భావన, నెగిటివ్ భావన. వాడికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? వాడు వెతుక్కుంటూ ఉంటాడు, యాక్షన్ చేస్తూ ఉండాల్సిందే. ఆనందాన్ని వాడు యాక్షన్ చేయాల్సిందే. ఆనందం యాక్షన్ చేస్తుంది. ఎందుకండి లోపలే మన ఆనందం మన దగ్గరే. సింపుల్. జీవితం అంతా దానికోసం ఎదురు చూపులే. చూసారా? ఎందుకంటే అంతే వాడికి లోపల ఆనందం ఉందనుకోండి, ఎదురు చూడడం ఎందుకు అసలు? బాగా ఉండొచ్చు. మన ఆనందం మనదే. యాక్షన్ చేస్తున్నారా ఇంకోటి అనేది ఎవరిది వాడికి తెలుసు కదండి. అవతల వాడికి తెలియకపోయినా తెలుస్తుంది. బయటపడిపోతూనే ఉంటుంది. యాక్షన్ ఎన్నాళ్ళు చేస్తారండి?
ఎంతసేపు చేస్తారు? అవతల వాడికి కూడా అర్థమవుతుంది. తీరిగ్గా కూర్చుని బుద్ధులు బయట పెట్టుకోవటమే. వాళ్ళు వాళ్ళ సంస్కారంతో వీళ్ళని ఏం అనకపోవచ్చు, ఎందుకులే అని. ఎందుకంటే ఎట్లాంటి వాడో తెలిసిన తర్వాత అవతల వాడు ఎందుకంటే వాళ్ళని వచ్చేస్తారు. ఎవరు బురదలో రాయి వేయరు. అది మీరు దాన్ని రెస్పెక్ట్ గానో ఆహా అనుకుంటే మీరే బురదలో కాలేసినట్టు. అందువలన జీవితం అంతా ఆనందం కోసం ఎదురు చూపులే వ్యక్తి వివేకవంతుడు అంతర్ముఖుడు అవుతున్న కొద్దీ అతనిని అంతరంగ నిశ్శబ్దం ఆవహించి అన్ని విషయములందు సమత్వ భావన నెలకొంటుంది. అప్పుడు అంత హాయిగా ఉంటాడు వాడు. ఎవరి పట్ల ఏ ద్వేష భావం ఉండదు. అసలు ఏ భావం ఉండదు. ఇప్పుడు ద్వేషం అంటే ఎందుకు, అసలు ఏ భావం ఉండదు. హాయిగా ఉంటాడు. అవసరానికి ఒక రకంగా మనిషి మారడు. అవసరం ఉంది కాబట్టి ఒక రకంగా, అవసరం లేదు కాబట్టి ఇంకొక రకంగా. ఈ బుద్ధి ఎప్పుడు కూడా వాడికి వ్యతిరేకమే. మరి అది బ్రహ్మలక్షణం ఎలా అవుతుంది? బ్రహ్మలక్షణం కానీ వాడు ఆనందంగా ఎలా ఉంటాడు? కాబట్టి ఈ బుద్ధి ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాలి అందరూ. దైనందిన జీవితంలో ఎన్నో అవసరాలు వస్తూ ఉంటాయి, లేదా ఏదో ఒకటి ఉంటుంది గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు. కానీ ఈ బుద్ధి ఉండరాదు. సమత్వం సమత్వం అని చెప్తున్నారు. సమత్వంగా ఉండి తీరాలి. నీ ఆనందం ఇది. అద్వైతం సిద్ధి తర్వాత సంగతి. నీకు అసలు మామూలు ఆనందంగా ఉండాలన్నా అందరితో సరిగ్గా ఉండాలి. కానీ నువ్వు తిట్టుకుంటున్నావు ఇంకోటో అనుకుంటే నీకు ఆనందం ఎక్కడుంది? ఇంట్లో మామగారులకు అనుకోండి, లేకపోతే మరుదులకి, ఏదో ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు చేయక తప్పదు. అదేదో ఇది నా ధర్మం అనుకుంటూ హాయిగా చేసా అనుకోండి, గొడవే ఉండదు. తిట్టుకుంటున్నావు, సడుక్కుంటున్నావు, లోపల ద్వేషభావంతో చేస్తే ఎంతటి చికాకులు, ఎన్ని గోళలండి. ఇలా అక్కడ ఇది మనం చెయ్యాలి, మన ధర్మం అనుకున్న వాడికి వాడు ఆనందంగానే ఉంటాడు. ధర్మం చేసిన వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ధర్మానికి వ్యతిరేకం ఉన్నవాడే, అంటే దాపరికాలు ఉంటాయి చూడండి కొంతమందికి, చాలా రహస్యాలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో రహస్యాలు, బాహ్యమైన వాళ్ళతో రహస్యాలు ఏముంటాయి? వాళ్ళకి అన్ని ఓపెనే. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పరు, బయట వాళ్ళకి అన్ని చెప్పుకుంటారు. వాడికి ఆనందం ఎందుకు ఉంటుందండి? ఇంటికి రాగానే వాడికి అనిపిస్తుంది కదా, అయ్యో నేను వీళ్ళకి ఏం చెప్పలేదు కాబట్టి అని. వాడు దొంగలాగే ఉండాలి ఇంట్లో. ఎందుకంటే ఓపెన్ అప్ అవ్వడు. కొంతమంది భార్యల దగ్గర, కొంతమంది భర్తల దగ్గర ఇలా ఉంటాయి కదా, చెప్పరు. అన్ని దాపరికాలే. దాపరికం ఉన్నవాడు మరి ఓపెన్ గా ఎలా ఉంటాడండి? అమ్మో ఏం మాట్లాడితే ఏం తెలిసిపోతుందో అని భయం ఉంటుంది. దేనికి అసలు దాపరికం? కాబట్టి ఏమి సరే పోని ఉంచుకోవచ్చు, కానీ చూడండి డబ్బులు వాళ్ళు ఇవి అన్ని దాచేసుకుంటూ ఉంటారు. అవసరం ఉన్నవి అంటే అది చెప్పలేం వాడి బుద్ధి ఎలాగుంటుందో ఏంటి అని. ఉండనింది. అది పట్టుకున్న వాడికి బాధ, పట్టుకోలేని వాడికి ఏం బాధండి, హాయిగా ఉంటుంది. దాపరికం ఉన్నవాడుగా ఇదిగా ఉంటాడా? దాపరికం లేని వాడు ఆనందంగా ఉంటాడా? దొంగ కదండి, దొంగ చూపులు చూస్తాడు. వాడు దొంగగా ఉంటుంటాడు. ఎలాగ తెలిసిపోతుందేమో. ఏదన్నా వస్తుంది అనుకోండి, దాచుకున్న వాడికి టెన్షన్, అయ్యి బాబాయ్ వీడు చూస్తాడా వాడు చూస్తాడా. అసలు ఏది లేదనుకోండి వాడికి దిగులే ఉందండి, ఓపెన్ గా ఉంటాడు. ఎందుకంటే వాడేం దొంగ వసూలు వాడి దగ్గర లేవు. అందుకని వాడు హాయిగా ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు. సెల్ ఫోన్లు ఏమైనా ఉన్నాయనుకోండి, దాచేస్తారు అందరూ. ఏది లేని వాడికి సెల్ ఫోన్ ఎవరు చూసినా దిగులే. అంటే దాపరికి ఉన్న వాడైతే దాచుకుంటాడు, ఫోన్ డిలీట్లు చేసుకుంటారు. ఇలా రకరకాలు ఎందుకు వచ్చిన గోళలేంటి దాన్ని. కాబట్టి వివేకవంతుడు అంటే ఆ విచక్షణ కలిగి అంతర్ముఖుడు, అంటే ఆ యొక్క ఈ అద్వైతం అనండి తాను ఎవరో తాను తెలుసుకుని అలా ఉండకూడదని తెలుసుకున్నవాడు అంతరంగంలో నిశ్శబ్దం ఆవహించి అన్ని విషయములందు సమత్వ భావన, లోపల భావనలు ఏం లేవు. వీడు చెడ్డవాడు, వాడు మంచివాడు అని లేదు. నేను అవసరానికి ఇలా మాట్లాడాలి, అవసరం లేదు కాబట్టి ఇప్పుడు వీడు మొహం చూడడం, నేను అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వాడు మొహమే చూస్తాడు. అలాంటివే కదా. కాబట్టి ఇలా రకరకాలుగా ఉన్నాయి అనుకోండి. నాకేంటి అని విర్రవీగిన వాడికి మరి మళ్ళీ అవతల వాడే నీకేదో చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమైంది? నీ ఈగో
ఎందుకండి అలాంటి గలీజు? అంటే ఒకప్పుడు డామ్ డూమ్ అని ఒకప్పుడు లొంగి ఉండటం అవసరమా? లేదమ్మా, హాయిగా ఎక్కడ కరెక్ట్ ఎప్పుడు లేదు. ఒకేలాగా ఉన్నారనుకోండి, ఎక్కడ కూడా ఏ భావం లేకుండా హాయిగా నాకు ఇప్పుడైనా ఏం లేదు, ఏమైంది చేయించుకుంటా, నాకేంటంట అన్నవాడికి ఏం చెప్తారండి? అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉందా? టాట అంటాడు. సరే కానీ వాడికి ఏమవుతుందో ఎవరు ఎందుకు చెప్తారు? అనవసరం అంటే. అంతే. కానీ ఇదంతా కూడా అద్వైతాన్ని పరమసత్యం తెలిసిన తర్వాత ఆనందంగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఇలా ఉండాలి అంతే. నేను ఆనందం నా ఇష్టం అండి, నాకు ఇట్లా ఉంటేనే ఆనందం, అది తిట్టుకుంటే అవసరానికి ఒకలాగా ఉండటం అనేది నాకు ఆనందం. ఓకే, ఇంకా వాడికి చెప్పకండి, వేస్ట్, వాడికి చెప్పడం దండగా. అంత మొండిగా ఇది ఇంతే ఉంటాను నేను, ఇదే మంచిది అని నేను పట్టుకున్న గుండెలు మూడే కాళ్ళని మొండిగా ఉండేవాడికి అసలు చెప్పరు. వేస్ట్, వాడికి చెప్పి కూడా వృధా. ఎందుకంటే వాడు అదే అంటాడు, అంతే నేను ఇలాగే ఉంటాను అని. మొండిగా అనేవాడికి ఏం చెప్తారండి? చెప్పలేము. ఇది కాదు అంటే అవునా అని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆనందంగా ఉండేవాడికి ఏదైనా చెప్తారు. టాటూట్ అనేవాడికి ఏం చెప్తారండి? చెప్పకూడదు అసలు, చెప్తే అనవసరంగా మీ ఆనందం పోతుంది. కర్మేంద్రియములు జ్ఞానేంద్రియాలు శాంతించి ఉంటాయి. అట్టి వాడు ప్రశాంతతతో, దక్షతతో, ఏకాగ్రమైన బుద్ధితో ఉంటాడు, నియమితంగా ఉంటాడు. జ్ఞాని ప్రతికూల పరిస్థితులను ప్రతిక్రియ లేకుండా ఎదుర్కొంటాడు. పూర్వం వలె జ్ఞానేంద్రియములను కర్మేంద్రియాలను నియంత్రించి ప్రశాంతంగా ఉంటాడు. పూర్వము ప్రతికూల పరిస్థితులలో పిల్లిలాగా పరిగెత్తదు, కుక్కలాగా తిరగబడదు. ఎంత ఇలా చెప్తారు చూడండి. పిల్లి చూడండి ఠాన్ అనగా పరిగెడుతుంది, కుక్క కాసేపు ఇచ్చేసి ఎదురు తిరుగుతుంది, కుక్కలాగా తిరగబడదు. పూర్వం తన అవయవాలన్నిటినీ లోపలికి ముడిచి ఉన్న చోటనే ఉంటుంది. అలాగే జ్ఞాని కూడా ఎవరైనా జ్ఞానితో పరుషంగా మాట్లాడినా అక్కడే ఉంటాడు. ఆ మాట్లాడిన వ్యక్తిని దూషించకుండా చిరునవ్వుతో ఆశీర్వదిస్తాడు. ఇదే వ్యతిరేక పరిస్థితులలో కూడా ద్వంద్వాతీత స్థితిలో ఉండటం. ఇదే సమత్వ భావన. అలా లేకపోతే మీ అందరూ అంటే సమత్వ భావన నేర్చుకోవాలి. కాబట్టి ఎదురు తిరగటమో ఇంకోటో అవన్నీ అవతల వాళ్ళ లక్షణాలు. వాడి లక్షణాలు నువ్వు తెచ్చుకుంటే ఇంకా నీకు వాడికి తేడా ఏముంది? ఎప్పుడు జ్ఞాని కూడా ఎప్పుడు అవతల వారిని ఖండించాలో, ఎక్కడ ఏది చేయాలో జ్ఞానికి ఆలోచించక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు, సహజంగా వస్తుంది అంతే. ఏదో ఆశించి రాదు, ఏదో ఆశించి అనడు, అది వస్తుంది, ఆ స్ఫురణ వస్తుంది. ఆ సహజంగా అరవటం అనండి, కోపాన్ని ప్రదర్శించటం అనండి, ఇంకోటి అనండి, అవి సహజం. అంతే తప్ప అనుకోవటమో ఇంకోటో అలాంటివి ఉండవు. అలాంటివి ఉంటే జ్ఞానం ఎలా అవుతాడు? బోధన చేస్తాడు, చెయ్యడు. వాళ్ళలోని పూర్తి పరివర్తన వచ్చే వరకు అంతే. అయితే పరివర్తన వచ్చింది అని అనుకోవటం పొరపాటు. నిజంగా మీలో పరివర్తన వచ్చిందో లేదో నిష్కర్షగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీకే అర్థమవుతుంది, నిజంగా వచ్చిందా రాలేదా, ఇంకా ఎక్కడన్నా అహంకారం ఉన్నదా, ఇంకా బంధముల పట్ల వ్యామోహం ఉన్నదా, గురువు దగ్గర శిష్యులుగానే ఉంటున్నారా, ఇంకేదన్నా చేస్తున్నారా? ఇలాంటివి నిష్కర్షగా మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది తప్ప ఐఎమ్ కరెక్ట్ అంటే ఇందాక చెప్పిన వాళ్ళలాగా ఎవడేం చేయలేదు. జ్ఞాని కూడా ఏం మాట్లాడతాడు? నువ్వు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు జ్ఞాని ఎందుకు చేస్తాడండి? ఏమి చేయడు, ఓకే అంటాడు. నిన్ను మార్చడానికి జ్ఞాని ఏం ప్రయత్నం చేయడు. నీకు బోధ కూడా జరుగుతుంది, బోధ అందరితో పాటు చెబుతూ ఉంటుంది. ప్రత్యేకించి నీకేం చెప్పడు నీది తప్పు అని. ఆ తప్పులు కూడా అప్పుడు వదిలేస్తాడు. వదిలేశారు అంటే పరమాత్మ వదిలేశాడంటే అర్థం ఏంటంటే ఇంకా వాడికి బాగుపడే లక్షణం లేదని అర్థం. మీ లక్షణాలను పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నారు? అహంకారంతో ఉంటున్నారా, ఎలా ఉంటున్నారు అన్నది కూడా పరిశీలించుకోవాలి. అప్పుడు మాత్రమే ఏదైనా జరుగుతుంది. అంటే స్వయం పరిశీలన లేనప్పుడు అన్ని వృధానే. కాబట్టి సమత్వ భావన అనేది అత్యంత ఆవశ్యకం దైనందిన జీవితంలో. వాడు మాత్రమే ఈ యొక్క పరమానందాన్ని సర్వకాలాల్లోనూ పొందగలుగుతాడు.
ఇంద్రియములు మనస్సు ఎప్పుడు సుఖాన్వేషణలో ఉంటాయి. జనులు విమాన ప్రయాణం చేస్తూ కూడా కంప్యూటర్నో టీవీనో సెల్ ఫోన్ చూస్తూ ఉండడానికి ఇష్టపడతారు. ఎత్తు నుంచి కిందకు దూకటం లాంటి మనస్సును ఉత్తేజపరిచే పనులను ప్రమాదకరమైన చేస్తారు. ఇది కూడా ఒక రకమైన మానసిక తర్పణం. జనులకు నిశ్శబ్దంగా ఉండటం తెలియదు. ఉత్సవములు, కళ్యాణములు, ఊరేగింపులు లాంటి మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమకు తెలియకుండానే ఒక రకమైన మానసిక ఉద్రేకాన్ని, సంతర్పణను పొందుతారు. మాట్లాడడానికి మనుషులు, చేయటానికి పనులు, చూడటానికి ఇష్టమైన కార్యక్రమాలు ఏమీ లేనప్పుడు జనులకు పిచ్చి పడుతుంది. పిచ్చి వాళ్ళు అవుతారు. అంటే వాడికి ఏం లేదు. చూడండి, సెల్ ఫోన్ ఛార్జింగ్ అయితే పాపం ఛార్జింగ్ పెట్టాలి. లేదనుకోండి ఆ ఛార్జింగ్ పక్కనే కూర్చుని అట్లా కూడా యాక్షన్ అంటే టైం పాస్ చేస్తారు. ఛార్జింగ్ లో పెట్టి కూడా కూర్చుంటారు కదండి ఆనుకుని. హాయిగా నిశ్శబ్దంగా కూర్చుని ఆ నామస్మరణ చేస్తూ పరమానందంలో మునగవచ్చు. తెలిసిన తర్వాత, తెలియనప్పుడు అది వేరే విషయం. ఇక అదే ఇక అక్కడ కుదరని పరిస్థితి అయితేనే అది అక్కడ పెడతారు ఛార్జింగ్ లో. అప్పుడు ఇంకోటి ఏదో సెల్ ఫోన్ లేకపోతే టీవీ లేకపోతే ఇంకోటి ఏదన్నా అలా. లేదనుకోండి ఇంకేం చెప్పగలుగుతారు. ఇక తోచదు అనమాట. అప్పుడు వాడికి కోపం వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది. ఇది రకరకాలు. చూడొద్దంటే కోపం రాదండి. ఇప్పుడు ఎన్ని చూస్తున్నారు కదా పిల్లల్లో, ఆ సెల్ ఫోన్లు అలవాటైపోయి, టీవీలు అలవాటైపోయి వాళ్ళు ఎంత ఇస్తారంటే పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తన చేస్తున్నారు. అది ఇక్కడ ఏమీ లేకపోతే జనులకి పిచ్చెక్కుతుందని రాశాడు. జనులు పిచ్చి వాళ్ళు అవుతారు. ఎందుకంటే వారికి సహజమైన ప్రశాంతత అంటే ఏమిటో తెలియదు. వారు శ్వాసను పరిశీలిస్తూనో ధ్యానం చేస్తూనో ఏమీ చేయకుండా కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. ఇందుకు విషయేంద్రియములను దీర్ఘకాలం అదుపులో ఉంచుకోవాలి. చూడాలి, వినాలి అనే తపనను తగ్గించుకోవాలి. ఎంతో నేర్చుకోవాలి. అంతరంలో నిశ్శబ్దంగా ఉండాలి. అంటే మనసు నిర్మలంగా ఉండాలి. ఉండవచ్చు, ఎవరైనా సరే హాయిగానే కూర్చోవచ్చు. అలా చూస్తూ ఉంటారు, దేన్ని చూస్తారో తెలియకుండా కూర్చోవచ్చు. అందులో ఏమీ ఇది లేదు. కానీ ఆ మనస్సులో ఆలోచన, దానివల్ల వీడి యొక్క ప్రవర్తన రకరకాలు. కాబట్టి చూడాలి, వినాలి అనే తపన తగ్గించుకోవాలి. ఏం జరుగుతోందో పక్కింట్లో నానా హడావిడి, వాడికన్నా వీడకే హడావిడి ఏమిటి అని అవి తగ్గించుకుంటూ ఉండాలి. బాహ్య ప్రపంచాన్ని ఎంత తగ్గిస్తే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే చెప్పింది అనవసరమైన. ఎందుకంటే ఆ న్యూస్ చూసి న్యూస్ నువ్వు చెప్పావు, అబ్బో వీడికి ఎంత నాలెడ్జ్ ఉందని ఏమన్నా కిరీటం పెడతారా? నీకేమైనా మినిస్టర్ పదవి ఇస్తారా? రామచంద్రరావు గారు ఒక్కరే అక్కర్లేదండి మీకు అనగానే చక్కర పేపర్ మానేశాడు. ఆయన చెప్పిన మరుక్షణం నుంచి ఆయన పేపర్ చూడటం మానేశాడు. అవును, నువ్వేం చేస్తావు? దేశ పరిరక్షణకి ఏమైనా చేయగలవా? ఏమీ చేయలేవు. వెళ్ళి యుద్ధం చేయగలవా? కొన్ని ఆస్తి దారదత్తం చేయగలవా? ఏది నువ్వు చేయలేవు. ఒట్టిగా చేసుకుని దానివల్ల ఏంటండి? ఏమీ లేదు. వాడిని తిట్టి వీడిని తిట్టి, వాడు ఇలా ఆడుంటే గెలిచేవాడు, వాడు అలా ఆడుంటే గెలిచేవాడు అని డైలాగ్ నువ్వు అనగలవా అసలు? వాడు ఎన్ని సంవత్సరాలు కష్టపడి పాపం ఆడుతున్నాడు ఆట. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. నువ్వే అసలు నిమిషానికి ఒక రకంగా ఉన్నావే. ఆటలో వాడు ఎప్పుడు ఒకేలాగా ఎలా ఉంటాడండి? వీడిని తిట్టా, వాడిని తిట్టా, లేదా వాడు అలా ఉండాలి, లేదా వీడు రాజకీయ నాయకుడు వీడు చెడ్డవాడు, లేదా వాడు చెడ్డవాడు, ఇంకోటేదో. వాడు ఇలా చేసుంటే ఆ వరదలు వచ్చినప్పుడు ఇలాగని వీడు డైలాగులు పెట్టాడు. వీడికి ఎక్కువ వీడు వెళ్ళి చేస్తాడా? సలహాలు ఇస్తారా? ఇవన్నీ ఏముండవు. కానీ ఆవేశంతో చెప్పగా కొంతమందికి ఎంత ఆవేశం వస్తుందంటే అంత ఆవేశం వస్తుంది. దేనికంటే అవన్నీ ఏ మాత్రం ఉపయోగం లేదు. ఎస్, దేశంలో ఎక్కడ ఏం జరుగుతోంది లేదా ఎక్కడ ఏముంది అవన్నీ నీకు గుర్తున్నాయి, చెప్పావు. ఏమిటి ఉపయోగం చెప్పండి? ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఏ క్షేత్రంలో ఏమిటి అది కూడా ఉపయోగం లేదు. నువ్వు ఆ భగవంతుడిని సర్వత్రా చూడగలిగినప్పుడు నువ్వు క్షేత్రాల గురించి చెప్తే అదే అమోఘం. ఆ పరమాత్మ లాగా నీవు కూడా అందరితో చక్కగా ప్రేమగా ఉండగలిగితే నువ్వు క్షేత్రాల గురించి చెప్పినా, క్షేత్ర దర్శనం చేసినా ఏమన్నా ఉపయోగం. సమత్వ భావం లేకుండా ఎక్కడికి వెళ్ళినా మటుకు ఏమిటంటే ఉపయోగం ఏముంది? ఎన్ని విషయాలు తెలుసుకుంటే మటుకు ఏముందండి? ఏమన్నా ఉపయోగం ఉందా? పోనీ వాళ్ళు వచ్చి నీకు ఏమన్నా ఒక దండ వేస్తారా? ఎవ్వడు వేడు.
నువ్వు మెచ్చుకున్నా వేయడు, ఏం చేసినా ఇంకా తిట్టామని తెలిస్తే వచ్చి 4 తల్లి పోతారు. ఏం ఉపయోగం లేనివి అవన్నీ. ఆ అంతే. క్షణిక ఆనందమే అంతే. ఎందుకు అంటే చెప్పాను కదా, అదో రకమైన దానివల్ల లేసి మాత్రమైన వీడి జీవితం బాగుపడలేదు. ఎందుకంటే అది పక్కన పెడే కానీ వీడికి జీవితంలో ఇది వచ్చి ఇక ఇక్కడ కోపాలు, విసుగు రావండి, బోర్డు వస్తాయి, మొండితనాలు, ఇవన్నీ సహజ లక్షణాలుగా ఏర్పడతాయి. దేశ సేవ చేయి, నిస్వార్థంగా చేయి, ఆశించి చేయి. మాకు ఆశించి చేసేది సేవ ఎలా అవుతుందండి? నువ్వు కనుక కీర్తి ప్రతిష్టలో నిన్ను గుర్తించాలనో నువ్వు చేసే సేవ అది సేవ అంటారా? అన్నారు. అనరుగాక అనరు. ఎందుకంటే నువ్వే సేవ అనుకోవటం లేదు, అవతల వాడు ఎలా అనుకుంటాడండి? నువ్వే ఆశిస్తున్నా, ఆశించడం మొదలు పెట్టినప్పుడు నీ ప్రవర్తన వేరేగానే ఉంటుంది, స్వార్థపూరితంగానే ఉంటుంది నీ సేవ. ఇక వాడికి ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి? ఉండదు. కాబట్టి ఈ చూడాలి, వినాలి, ఈ తపన తగ్గించుకుంటే మనసు నిర్మలంగా ఉంటుంది. అప్పుడే వాడు హాయిగా ఉండగలుగుతాడు. ఇవి వినాలి, అవి వినాలి, ఏదో చేయాలి, అది ఇది అని బయటకి కొన్నిట్లో చాలా స్థిరంగా ఉన్నట్టుగానే కనపడతారు బయట ప్రపంచానికి, బయట మనుషులకి. అన్నంత మాత్రం వాడు స్థిరంగా ఉన్నట్ట? వాడి నిజ స్వరూపం చూడాలంటే అని అంటారు. అది ఎందుకండి లేనిపోని యాక్షన్లు? కళ్ళు తెరిచి ధ్యానం చేసుకోవచ్చు. ఎప్పుడైతే తపన తగ్గిపోతుందో పక్కవాడు, వెనకవాడు, వాళ్ళేమిటి, వీళ్ళేమిటి, ఇలా రకరకాలు తగ్గిపోయింది అనుకోండి, ఏ జరగాలో అది జరుగుతూ ఉంటుంది. హాయిగా నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి, ధ్యానం కూడా చేయక్కలే. నిజం పడితే మీ అందరూ ధ్యానాలు సాధన చేయవలసిన అవసరం ఏముంది? మీరేంటో మీరు తెలుసుకున్న తర్వాత ఆ విధంగా ఉంటే చాలు. ఆ విధంగా ఉండలేకపోతున్నారు కాబట్టి దీక్షలు, నిష్టలు, నానా హడాలు. నువ్వేమిటో నువ్వు నీలాగా ఉంటే ఏం చేయాలండి? ఏం చేయక్కర్లా. ఇప్పుడు కొంతమంది నేనేం పూజలు చేయటం లేదంటే వాళ్ళకి అనుమానం. ఇప్పుడు ఏమిటో వేస్ట్ గా, అంటే కొంచెం వేస్ట్ దానిలో కనపడుతూ ఉంటాను అనమాట. ఏం చేయట్లేదా అని అడిగింది. ఏం చేయటం లేదండి. చెయ్యరా అన్న, చెయ్యనండి అని. ఇంకా మళ్ళీ మనతో మాట్లాడుతున్నాడు, ఇంకా వేస్ట్ కాదు. ఎంత హాయ్ అండి, అలాంటి వాళ్ళు మాట్లాడకపోవటమే ఉత్తమం. అవసరంగా మాట్లాడి మన బుర్ర తింటాం ఎందుకు వాళ్ళు? మనస్సుకు సాక్షిగా నిలబడి మనస్సును చూడాలి. సుఖానుభవం కోసం ప్రయత్నాన్ని విరమించాలి, బాహ్య ప్రయత్నాలు. ఇదే లేదండి. వాడెవడో అడుగుతాడని నువ్వు అవన్నీ నేర్చుకోవటం, లేదా వాడెవడి కోసం అని. ఆహా నాకు బాగా మెమరీ బాగుంది. ఏమిటండి ఆ మెమరీ? వయసుతో పాటు మెమరీ బాగుంది తగ్గదా? ఇవాళ అన్ని చెప్పావు. కొన్నాళ్ళ తర్వాత, అసలు కొన్నాళ్ళ తర్వాత ఏజ్ అక్కర్లేదండి, పరమేశ్వరుడు తలుచుకుంటే ఆ చిప్పు తీసేస్తాడు. బాగా గుర్తుపెట్టుకో. ఏదో ఆయన అనుగ్రహంతో చిప్పు ఇంకా మీ దగ్గర పెట్టాడు, చిప్పు తీసేస్తే అంతే. కాబట్టి సుఖానుభవం కోసం ప్రయత్నాన్ని విరమించాలి. గులాబీ పువ్వు వాసన చూస్తున్నట్టు అప్పుడు ఆ పుష్పంలోనే తేనెటీగ కుట్టడం వల్ల ఏం చేస్తాడంటే అప్పుడు వాసన చూస్తాడు, అచ్చాట్ అంటాడు, ఇంకోసారి గులాబీ పువ్వు ముట్టుకో. జరుగుతాయి. అర్థమేంటి? నువ్వు బాహ్యమైన ఈ సుఖానుభవాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నీకు బాధలు కలుగుతాయని చెప్పడం ఇక్కడ. అంతేగాని వాసన చూడటం మానేయటం అంటే అర్థము నువ్వు ప్రయత్నం చేయకురా, నీకు లభించే ఆనందం ఎప్పుడూ లభిస్తుంది. ఆనందం అనేది అందులో లేదురా, ఆనందం అనేది నీ దగ్గరే ఉంది. నీ దగ్గర ఉన్న ఆనందాన్ని నువ్వు బయట వెతుక్కున్నావు కాబట్టి నీకు బాధ కలుగుతుంది. రకరకాలుగా ఉండాల్సి వస్తుంది. ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, ఇంకోళ్ళు ఉన్నప్పుడు ఇంకోలాగా, ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకోలాగా, ఇలా రకరకాలుగా నువ్వు యాక్షన్ చేయాల్సి వస్తుంది. నీలాగా ఉన్నావు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా యాక్షన్ చేయక్కర్లే, నీవు నీలాగే ఉండు, నీకు లభించేది నీకు లభిస్తుంది. అసలు దేనికంటే ఇది కావాలి, ఇది వద్దు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఎందుకండి ఇన్ని గోళలు? అసలు ఎంత తలకాయ నొప్పండి. ఉన్నది ఒక్క తలకాయ, ఆ తలకాయలో ఎన్ని పెడతారండి? అందుకే హెడేక్లు వస్తాయి కదా. అయితే ఏది లేదనుకోండి, తలకాయ ప్రశాంతంగా ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది. తలకాయలో ఏమీ లేదనుకోండి, ఎంత హాయి. అమ్మో ఇది చేయాలి, అది చేయాలి, అమ్మో వీడు వస్తున్నాడు, వీడితో ఎలా ఉండాలి, వాడు వస్తున్నాడు ఎలా ఉండాలి,
వీడితో అసలు గుర్రపాడు. అందుకనే ప్రతి ఇంద్రియ సుఖం వెనుక ఇలాగే ఒక దుఃఖము శూలం చిన్నదో పెద్దదో దాగింది లేదా? డెఫినెట్ గా ఉంది. ఎందుకు ఉండదండి? ఉండి తీరుతుంది. లేకుండా ఎలా ఉంటుంది? ఉంటాయి. తప్పకుండా ఉంటుంది. ఇంద్రియ సుఖాలు మీరు అనుకున్నది అయినా సరే పిల్లల దగ్గరికి ఆహా ఓహో అని ఎగురుకుంటూ వెళ్తారు. అక్కడ అంతా బాగుందండి. ఎప్పుడు అంతా బాగుంటుందని అనుకోవడానికి లేదు. రకరకాల అనుభవాలు. అసలు దేనికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి అంతే. ఏది ఎలాగో అలాగ ఉండాలి అంతే తప్ప మీరు కోరుకుంటే గనక వారు అన్నారనో మీరు అనుకున్నారనో ఏదో చేశారనుకోండి బాధ తప్పదు. బంధము అన్నారంటే బాధే, అసలు సందేహమే లేదు. బంధము బాధే. అది సొంతమా పరాయా ఇంకోట అనవసరం. నీ నీ భావన నిన్ను బాధించి తీరు. అందుకనే భావరహితమే ఆనందం. ఈ ధర్మాన్ని నువ్వు చేయవచ్చు, అందులో దోషమేం లేదు. ఎప్పుడు చేయాలో అప్పుడు చెయ్యి. అనవసరంగా ఎదుర్కొంటూ ముందే పోవక్కర్లే. అవసరం లేకుండా ఇది చేయక్కర్లేదు. ఎంతవరకు అంతవరకు. శశాంత సర్వేంద్రియ తుష్టిమంతః. కాబట్టి ఎప్పుడైతే పరమశాంతిగా ఉంటారో అన్ని ఇంద్రియాలు తృప్తిగానే ఉంటాయి. శాంతి లేనప్పుడు ఇంద్రియాలకు తృప్తి ఎలాగండి? రకరకాలు. ఒక్కొక్కడికి పక్కవాడిని తిడితే ఆనందం అనుకోండి, అది ఇంద్రియం. శాంతం ఎక్కడ ఉండదు అక్కడ. శాంతం అంటే నిన్ను కూడా నేను తిట్టుకోకుండా ఉన్నప్పుడే. ఏది ఎలా లభించిందో దాన్ని అలా నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు పరమశాంతిగా ఉండదు. ఇంద్రియాలు కూడా నోరు మూసుకుని ఉంటాయి. లేదా ఇంద్రియం ఏమిటి? పక్కింట్లో ఏం చేయాలి? అయ్యో ఇన్ని రోజులు లేం కదా మనం, పక్కింట్లో ఏమైపోయింది, ఎలుగింట్లో ఏమైపోయింది అసలు, ఇలా ఎన్ని. అయ్యో వీళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది, ఫంక్షన్ అయ్యాక వీళ్ళు ఎట్లా ఉన్నారు ఏమిటి, అసలు ఎన్ని గిఫ్ట్లు వచ్చాయి, మనకి రిటర్న్ గిఫ్ట్ మంచిది ఇచ్చారా లేదా, వీళ్ళు ఏమిటో ఈ గిఫ్ట్ ఇచ్చారేమిటి, దీని బదులు ఇంకోటి ఇస్తే బాగుండేది. ఏదో ఒకటి వాడు అనుకున్నది వాడు ఇచ్చాడు, నీకు అక్కర్లేదా నువ్వు ఇచ్చేయి, వేరే వాళ్ళకి ఇచ్చేయి. అంతేగాని ఇది ఇస్తారా ఎవరన్నా? అసలు అలా ఇవ్వాలి. వీడు మహా తెలుగు గలవాడు, పాప వాడికి తెలుగు లేదు. అలా అనుకున్నా పర్వాలేదు, తృప్తిగా ఉండొచ్చు. కానీ ఏంటండి, ఫోన్ చేసి మరీ చెప్తాను, ఇలా ఎన్ని లేని పోదు తంటాలన్నీ తెచ్చుకుంటారు. అవసరమా అన్ని తంటాలు? వెళ్ళాము వాళ్ళు ఇచ్చారు, వెళ్ళాము తిన్నాము వచ్చాము, అయిపోయింది. దానికి ఎందుకండి? హాయిగా ఉండాలి. అయిపోయింది కదా. దాని గురించి నాకు పదే పదే అబ్బాబ్బా ఇక చెప్పక్కర్లేదు. ఎన్ని ఒకటా రెండా అట్లా ఆ మనసులో భావనలు పెరుగుతూనే ఉంటాయి రకరకాలుగా. లేనిపోంది ఎందుకు అద్వేషాలు అవి అని. ఓకే నీకు ఇష్టం లేదు వెళ్ళకు, సింపుల్ అంతే. అంతేగాని ఏవేవో అనుకుని మనసులో ద్వేషం పెట్టుకుని టాటూట్ అనుకుంటే మనసు ప్రశాంతత ఎక్కడుంది? ఉండదు. లేనిపోంది. అది అవసరమా? అవసరం లేదు. అందువలన హాయిగా ప్రశాంతంగా ఉండండి. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది, ఏది జరగకూడదో అది జరగదు. జరిగింది సంతోషం, జరగలేదు ఇంకా సంతోషంగా ఉండండి, అప్పుడు పరమానందంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు శాంతంగా అంటే ఆనందం నీకు కావాలంటే అది నీ దగ్గరే ఉంది, ఎవ్వడి దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. నువ్వు దాచుకోవటంలోనో యాక్షన్ చేయటంలోనో కాదు, హాయిగా ఓపెన్ గా ఉండటంలో ఉంది, హాయిగా ఉండటంలో ఉంది. మనసులో ఏ భావన లేకుండటంలో ఉంది. దాపరికాలంటే నేనేదో మొత్తం అంతా ఇచ్చేసేమని కాదు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి అలా ఉండాలి. ఇంట్లో వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటావు. ఇంట్లో ఉన్న వాళ్ళతో దాపరికాలు అనుకోండి, సంతోషంగా ఎలా ఉంటావండి? ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? మాట్లాడితే అన్ని తెలిసి వస్తాయి కదా, మళ్ళీ అనవసరంగా ఏదో చెప్పాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడు. మరి నువ్వు ఉండేది ఇంట్లో అయినప్పుడు, ఇంట్లో ఆనందంగా లేనప్పుడు ఇంకెందుకండి?
బయట వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ దైనందిన జీవితంలో అని ఎందుకు చెప్పబడుతుంది అంటే, దైనందిన జీవితంలో అందరూ ఎవరెవరో ఎదురవుతూ ఉంటారు. దైనందిన జీవితంలో ఎక్కువ కాలం ఉద్యోగం చేసేవాడు అయితే బయటికి వెళ్తారు. ఉద్యోగం లేని వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, రిటైర్ అయిన వాళ్ళు. మరి ఇంట్లో వాళ్ళతోటే నీకు సరిగ్గా లేదు, నువ్వు అనొచ్చు అవతల వాడే సరిగ్గా లేడండి అని. సరే అవతల వాడు సరిగ్గా లేడు, నువ్వు ఎలా ఉన్నావంటే నువ్వు గ్యారంటీగా సమాధానం చెప్పగలవా నేను మంచిగా ఉన్నాను అని? చెప్పలేదు. అంటే నువ్వు నిజంగా నీ వైపు ఏ తప్పు లేదు అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటావు కదా. నీ మాట కటువుగా ఎందుకు వస్తుంది? కటువుగా రానే రాదు నీ మాట. ఆనందంగా మాట్లాడగలుగుతావు, ఎందుకంటే నీలో ఆనందం ఉంది కాబట్టి. ఆనందంగా ఉన్నవాడే ఆనందంగా మాట్లాడగలుగుతాడు, ప్రేమగా మాట్లాడగలుగుతాడు. ఆనందం లేనివాడు ప్రేమగా ఎలా మాట్లాడతాడండి? లోపల ఏదుంటే అదే కదా మాటలు వస్తుంది. అంతే. సింపుల్ ఇది. కాబట్టి ఆశించేవాడు రకరకాలుగా ఉంటాడు. అంటే అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకోలాగా ఉంటాడు వాడు. వాడు అందులో ఆనందాన్ని వెతుక్కుంటాడు. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు వాడికి అసలు ఇలా ఉండాలి అలా ఉండకూడదు అలాంటివన్నీ లేవు. వాడు ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. వాడికి వాళ్ళ వాడి అవతల వాడు ఎలా ఉన్నా వీడేం పట్టించుకోడు, ఎందుకంటే వీడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఆనందం లేని వాడి గురించి వీడికి ఎందుకండి చింత? అందువల్ల అందరూ కూడా ఆ సమత్వ భావన చేసుకోండి. సమత్వంతో ఉన్నప్పుడు ఆ పరమాత్మ మీరే అవుతారు. సాధన అనేది అదే తప్ప వేరేది కాదు. అంటే అందరూ కూడా ఆ సమత్వ సామరస్య భావనలతో ఎప్పుడూ ఆనందంగా ఉండండి. అవతలి వాడిలో ఏవి మీరు గుర్తించకండి. గుర్తించితే పరమాత్మ ఎవరు మీరు? ఎందుకంటే మిమ్మల్ని గుర్తించేవాడు పరమాత్మ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఏదైనా చేస్తే మీ మీ పరిస్థితి ఏమిటో అది చూసుకోండి. కాబట్టి పరమాత్మగా ఉండాలి అనుకున్నవాడు లేదా ఆనందంగా ఉండాలి అనుకున్నవాడు ఎప్పుడు కూడా సమత్వ భావనతోనే ఉండాలి. సమత్వ భావనే మిమ్మల్ని ఆనందంగాను ఉంచుతుంది. అదే సాధనగా స్థిరంగా మీరు కనుక చేయగలిగినప్పుడు మిమ్మల్ని పరమాత్మను చేస్తుంది. వేరేగా ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి మొదట ఆనందం. ఆనందం అనేది బాహ్యమైనది కాదు, ఇంద్రియాలతో వచ్చే ఆనందాన్ని కాదు చెప్పండి. మనస్సు, ఇంద్రియాలకు అతీతం మనస్సు. అది ఒక ఇంద్రియమే, కానీ ఆ మనస్సు దాన్ని బట్టే ఈ ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి. కాబట్టి వీటన్నిటికంటే మనసు ముఖ్యమన్నమాట. కాబట్టి మనసులో నీకు ఏ భావన లేనప్పుడు సమత్వ భావన అందరి ఎడల వాడు ఎలాంటి వాడు అనేది నీకు అనవసరం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసులో ఏ భావన లేకుండా ఉంటావో నీవు పరమానందంగా ఉంటావు. అది అసలైన ఆనందం. ఈ ఆనందానికి నువ్వు యాక్షన్ చేయవలసిన అవసరం లేదు. అవసరానికి ఒక రకంగా నీ ప్రవర్తన ఉండవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఈ ఆనందాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. నిష్టగా ఉన్న వాళ్ళకి ప్రయత్నం అనేది సులువు అవుతుంది. కాబట్టి ఈ ప్రశాంత ఈ ఆనందం మిమ్మల్ని పూర్ణత్వానికి శీఘ్రంగా వెనువెంటనే తీసుకువెళ్తుంది. శుభం భూయాత్.